లేవియకాండం 23వ అధ్యాయం 6వ వచనం. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు. నీ బంగారు పాదములకు స్తుతి, స్తోత్రము, ఆరాధన మా హృదయపూర్వకముగా అర్పిస్తున్నాము తండ్రి. మేము ఎవరమో ఎక్కడి వారమో నాయనా, కేవలము నీ కృపలోనే మమ్మల్ని చెరదీసి రక్షించి కొడుకులు కూతుళ్ళని పిలిచావు స్వామి. ఒకప్పుడు స్వభావ సిద్ధముగా నీ ఉగ్రతకు, దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. అపరాధముల్లో పాపములో చచ్చిన వారమై ఉంటుంది. నిత్యనాశనమునకు, నరకాగ్నికి పాత్రులమై ఉంటుంది. స్వామి, మంచి అనేది మాలో పుట్టదని నీ వెరిగి కూడా ఎంత శక్యముగాని మంచి మాలో పుట్టించడానికి మా పాపములు నీపై మోపికొని నీవే మోసుకొని శిలువ మీద మా కొరకై వధింపబడి యజ్ఞమై మరణించి లేచినందుకు ప్రభువానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అవును తండ్రి, నీ శిలువ కార్యము ఇంకా మాకు పూర్తిగా అర్థం కాలేదు. అందులో దాగిన మహిమలు మాకు అర్థం కాలేదు. దాని శక్తి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. స్వామి, అంత గొప్ప యజ్ఞము, త్యాగము చేయడం వెనుక నీకు మాయడలో ఉన్న తలంపులు కూడా మాకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు స్వామి. కొంతవరకే గ్రహించాం. నీ ప్రణాళిక మాయడలో ఏమై ఉన్నదో మరి పూర్ణముగా గ్రహించున్నట్లు ఈ రాత్రి మా మనోనేత్రాలు వెలిగించమని ప్రార్థిస్తున్నాం. గొప్ప ప్రభువా, ఎక్కడ 2-3 నా నామమున కూడుకొని ఉందురు అక్కడ వారి మధ్యలో ఉన్నానన్నారు. ఇది ఇక్కడ ఉన్నారు నిజంగానే ప్రభువా. మీరున్నారు కనుక మీరున్న చోట ఏ మానవుడునో మాట్లాడతగడు స్వామి. మీరే మాట్లాడాలి. రూపాంతరపు కొండ శిఖరం మీద వలె ఈ కొద్దిసేపు ఇక్కడ యేసుగాక మరెవరు కనబడకుండా చేయండి. దయపాలించి మాతో మాటలాడి మమ్మల్ని వెలిగించి, మండించి, మమ్మల్ని సంధించి, మా కళ్ళు తెరచి, మా ఎదుట నీ వాక్యాన్ని విరిచి, నీ సత్యాన్ని ప్రత్యక్షపరచి మమ్మల్ని మీ రాకడకై, మీ రాజ్యమునకై సిద్ధపరచమని యేసు మహిమగల నామమున మిక్కిలి వినయంతో వేడుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలు వారికి దేవుడు నియమించిన 7 పండగలు అనే అతి శ్రేష్టమైన అంశమును గూర్చి నిన్న దినాన మీతో మాట్లాడటం ప్రారంభించాను. ఈ దినాన వేరొక అంశం ఏదైనా ఎత్తుకుంటే బాగుండునని నేను నా మానవ జ్ఞానం బట్టి ఆలోచించాను. కానీ పరిశుద్ధాత్మ దేవుని స్పష్టమైన నడిపింపుకు లోబడి మరలా అదే అధ్యాయాన్ని ప్రసంగ పునాదిగా స్వీకరించవలసి వచ్చింది. ప్రభు మనతో ఏం మాట్లాడబోతున్నారో మనము శ్రద్ధగా ఆలకిద్దాం. ప్రియులారా, ఈ లేవియాకాండము 23వ అధ్యాయం 6వ వచనాన్ని ప్రారంభించక మునుపు ఉపోద్ఘాతముగా మరలా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. రక్షణ అనగా ఏమిటో మనం అర్థం చేసుకోవడానికి దేవుడు పాత నిబంధన లేఖనములలో 4 ప్రధానమైన రక్షణ సాదృశ్యములు వ్రాయించి పెట్టాడు. ప్రతి అక్షరాన్ని శ్రద్ధగా మీరు గమనించగలుగుతాను. రక్షణ అనగా ఏమిటో మనకు అర్థం కావడానికి దేవుడు పాత నిబంధన లేఖనాలలో 4 ప్రధానమైన సాదృశ్య పాఠములు వ్రాయించి పెట్టాడు. కారణం ఏమిటంటే, రక్షణను గూర్చి మాట్లాడేటప్పుడు అసలు మనం అదృశ్య ప్రపంచాన్ని గూర్చి మాట్లాడుతున్నాం.
దేవుణ్ణి మనం చూసామా? చూడలేదు. పోనీ పరలోకాన్ని చూసామా అంటే చూడలేదు. నరకాన్ని చూసి వచ్చామా? అది చూడలేదు. అవన్నీ వదిలేయండి. పోనీ మన సొంత ఆత్మనైనా మనం చూసామా? చూడలేదు. దేవుణ్ణి చూడలేదు, దయ్యాన్ని చూడలేదు, స్వర్గాన్ని చూడలేదు, నరకాన్ని చూడలేదు, మన సొంత ఆత్మను మనం చూడలేదు. అసలు లేవని అనేకులు అంటున్న విషయాలు ఇవన్నీ. అయితే ప్రియులారా, మనకు కనబడని, మనము ఎరుగని అదృశ్య ప్రపంచాన్ని గూర్చి మాట్లాడుకునేటప్పుడు ఏదో ఒక ఈ దృశ్య ప్రపంచంలోని వస్తువును ఒక దానిని ఆధారంగా తీసుకోవాలి. ఈ దృశ్య ప్రపంచంలోని సంఘటనలను మనము ఆధారంగా, సహాయంగా తీసుకోవాలి. అది దేవుని బోధనా పద్ధతి. ఆ సద్గురువు, విశ్వగురువు ఏమని ఉద్దేశించారంటే, కనబడుచున్న ప్రపంచంలో కొన్ని సన్నివేశాలు సృష్టించి వీటిని ఆధారంగా తీసుకుని కనబడని లోకాన్ని గూర్చి మనకు నేర్పించాలని ఆ మహాపరిశుద్ధుడు, అనంత జ్ఞాని ఉద్దేశించాడు. అందుకొరకు అసలు రక్షణ అనగా ఏమిటో మనం అర్థం చేసుకోవడానికి 4 ప్రధానమైన సాదృశ్యములు, ఉపమాన పాఠములు బైబిల్లో వ్రాయించాడు. There are 4 major types of God's plan of salvation in the Old Testament. పాత నిబంధన లేఖనములను మనము ఏ కారణం చేత పరిశోధించాలి, జాగ్రత్తగా గమనించాలని కోరాను కదా. నేను ప్రధానముగా 4 సాదృశ్యములు అన్నాను. అంటే ప్రధానము కానివి ఇంకా చాలా ఉన్నాయి. మైనర్ టైప్స్ ఆఫ్ సాల్వేషన్ చాలా ఉన్నాయి, కానీ ప్రధానంగా 4 ఉన్నాయి. అందులో ప్రప్రథమముగా సృష్టిలో 7 దినాలు, 7 దినములు అని నేను కాన్షియస్ గానే మాట్లాడాను. అసలు నిజానికి దేవుడు సృష్టిని 7 దినాలు చేశాడా, 6 దినాలు చేశాడా? 6 రోజుల్లో సృష్టి కార్యక్రమాన్ని ముగించి 7వ దినమున ఆయన విశ్రమించాడు. కానీ నేనేమన్నాను? సృష్టికి చెందిన 7 దినాలు. అది ఎలాగే, ఆ మాట అలాగే మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఎందుకో తర్వాత మీకు అర్థమవుతుంది. సృష్టి కార్యక్రమ సందర్భముగా వ్రాయబడిన 7 దినాలు, ఆ 7 దినాల్లో దేవుని కార్యములు, రక్షణను గూర్చి మనకు వివరించే ఒక సాదృశ్య పాఠమై ఉన్నది. నాకెలా తెలుసు ఈ మాట? ఎక్కడ దొరికింది? 7 దినాల సృష్టి లేక 6 అనుకోండి పోని, ఆ సృష్టి కార్యక్రమానికి రక్షణకు సంబంధం ఏంటి అని మీరు అనవచ్చు. మనకందరికీ సుపరిచితమైన వచనం ఒకటి బైబిల్లో ఉంది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఉన్న వచనాన్ని లెక్కలేనన్ని సార్లు, వందలాది వేలాది పర్యాయములు మనం ఎత్తి చెప్పుకుని ఉంటాం. కాగా ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అని వ్రాయబడి ఉంది. కొంచెం జాగ్రత్త వహించండి దయచేసి. విషయాన్ని విమర్శనాత్మకంగా ఆలోచించండి. పౌలు అన్నాడు, ఉపదేశిస్తూ తిమోతికి ఒక మాట వ్రాశాడండి. నేను చెప్పుచున్న విషయాలు నీవు ఆలోచించుకో. 2వ తిమోతి పత్రిక 2:7. 2వ తిమోతి 2:7. నేను చెప్పు మాటలు నీవు ఆలోచించుకొనుము, ప్రభు నీకు అన్ని విషయాలలో వివేకం అనుగ్రహించును. ఆలోచనగా, సాలోచనగా, సావధానంగా వినండి. అవునా కాదా అని విమర్శనాత్మక దృష్టితో ఆలోచిస్తూ సమంజసం అనిపిస్తేనే స్వీకరిద్దాం.
ఎంత పెద్ద బోధకుడు మాట్లాడినా నాలాంటి పిల్లవారి సంగతి వదిలేయండి. ఇంకా మహామహులు ఉన్నారు, మహానుభావులు. పౌలంతటి వాడొచ్చి మాట్లాడినా ఏది గుడ్డిగా మనం అంగీకరించడం దేవునికి ఇష్టం లేదు. బైబిలులో ఒక సంఘాన్ని దేవుడు ఘనులు అని పిలిచాడు. ఎవరు వారు? బెరయ సంఘస్థులు. అపొస్తలుల కార్యాలు 17:11లో బెరయ సంఘస్థులను గూర్చేలాగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. వీరు తెసలోనికలో ఉన్న వాళ్ళ కంటే ఈ బెరయలో ఉన్న వాళ్ళు ఘనులై ఉండివి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినమును ఆసక్తితో లేఖనములను పరిశోధించుతూ వచ్చింది. ఉన్నవో లేవో అనిట పౌలంతటి వాడు చెప్పిన తర్వాత లేకపోవడం కూడా ఉంటుందా లేఖనాల్లో? చెప్పుచున్న వాడు సామాన్యుడా? ఆయన నడుము కట్టుకున్న నడికట్టు ఒకసారి మొహం తుడుచుకున్న జేబు రుమాలు దగ్గరికి తీసుకెళ్తే రోగాలు నయమైపోతున్నాయి, దయ్యాలు పారిపోతున్నాయి. అంతటి శక్తి కలిగిన దైవజనుడు, దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకుడు, అలాంటి మహా బలవంతుడైన క్రీస్తు యోధుడు, శక్తి కలిగిన ప్రసంగికుడు, ఆయన గూర్చి దయ్యాలే ఒప్పుకుంటున్నాయి, వీరు నిజముగా సర్వోన్నతిని రక్షణ మార్గమును మీకు ప్రకటించుతున్నారని. అలాంటి మహానుభావుడు మాట్లాడితే బైబిల్ మూసేసి కూర్చొని ఉంటలేదు అన్ని మనం బైబిల్లో చూడాలా? పౌలను చెప్పిన తర్వాత లేకపోవడం ఏంటి? తప్పు, అపచారం. పెద్ద పెద్దోళ్ళు చెబుతున్నప్పుడు బైబిల్ చూడకూడదు, తప్పు అంటే అనుమానమా నీకేంటి? పౌలు మీద అనుమానమా? అంత మహానుభావుడు చెప్పినప్పుడు నోరు మూసుకు వినాలంటే బైబిల్లో చూడకూడదు అని మన ఆలోచన విధానం. దాని బెరయ సంఘస్థులకు అట్లాంటి బలహీనత లేదండి. ఆయన పౌలైతే అయ్యాడు, పౌలు ముత్తాతైతే అయ్యాడు. పర్వతం నుంచి గబ్రియేలు మిఖాయేలు ఊడిపడితే పడని, గొప్పవాడైతే నమస్కారం పెడతాం అంతేగాని చెప్పిన మాటలు గుడ్డిగా అంగీకరించేది మాత్రం లేదు. ఎవరు చెప్పినా కొంచెం ఆగు పౌలన్నా, నువ్వు చెప్పిన మాట బైబిల్లో ఎక్కడుండొచ్చు అనాలి. గబ్రియేలు ఊడిపడిన కొంచెం గబ్రియేలు గారు దేవుడికైతే అయితే అయ్యావు కానీ, ప్రధానభూతమైతే అయ్యావు కానీ కొంచెం లేఖనంలో నువ్వు రెఫరెన్స్ చెప్పి ఇక్కడ ఉంటే నేను వింటాను అని అనగాలి. అలా అడగగలిగే వారిని దేవుడు గర్విష్ఠులని గద్దించాడు గాని వీరు ఘనులు అని దేవుడు కితాబిస్తున్నాడు, మెచ్చుకుంటున్నాడు. మనం దేవుని దృష్టికి ఘనులు కావాలంటే మన నమ్మకాలన్నింటికి బైబిల్ గ్రంథముని ఆధారంగా తీసుకోవాలి. బైబిల్లో ఉన్న మాట చెబితే చిన్న పిల్లవాడు చెప్పినా వినాలి. బైబిల్లో లేని మాట చెబితే ఎంత మహానుభావుడు చెప్పినా తృణీకరించాలి. బైబిల్లో ఉన్నదానికి విరుద్ధంగా చెబితే గబ్రియేలు ఊడిపడి చెప్పిన ఆ మాటను మనం త్రోసివేయాలి. లేఖనాలతో అంగీకారంలో ఉన్నట్లయితే ఒక గాడిద చెప్పినా వినాలి. దేవుడు ఒక్కోసారి గాడిదలను కూడా వాడుకుంటాడండి, వాడుకోలేదు. కనుక ప్రియులారా, మనం ఆలోచన చేద్దాం. నేను చెప్పు మాటలు నీవు ఆలోచించము, దేవుడు నీకు వివేకం అనుగ్రహిస్తాడు. నేనేం చెప్పాను? 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. ఆ వచనాన్ని ఆధారంగా తీసుకుని నేనేమంటున్నాను? ఆది కాండములోని సృష్టి కార్యక్రమం మనం పొందుచున్న రక్షణకు ఒక సాదృశ్యమై ఉన్నదని చెప్పాను. ఏదో ఒక మాట అక్కడ సృష్టి అనే మాట కనపడంగానే అయిపోయిందటయ్యా, సృష్టి అని అనగానే ఆది కాండానికి వెళ్ళిపోవడమేనా? మరి ఎంత దూకుడు పనికిరాదు, కాస్త తగ్గు బాబు.
అని మీరెవరన్నా పెద్దలు నన్ను కాస్త పడ్డం వేయడానికి చూడొచ్చు. అలాగే తగ్గుతాను, కానీ నేను ఎందుకు ఈ అభిప్రాయానికి వచ్చానో చెబుతాను. రక్షణ ప్రారంభమైన విధానమును గురించి మాట్లాడుతూ 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలలో పౌలు ఇలాగన్నాడు. 4వ అధ్యాయం 5-6 వచనాలు. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. అంధకారములో వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే అంటే దేన్ని జ్ఞప్తికి తెస్తున్నాడు పౌలు? ఏమండి, మొదటి దినమున దేవుడు ఏం చేశాడు? ఆది కాండంలో వెలుగు కలుగునుగాక అని పలుకుగా ఆ ప్రకారము ఆయన. The process of creation was begun by creating light amidst darkness. చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండగా ఆ చిమ్మ చీకటిలో దేవుడు తన వాక్కును పంపి వెలుగును సృజించటం ద్వారా ఆది కాండములోని సృష్టి కార్యక్రమము ప్రారంభించబడును. సరే, ఇప్పుడు మన రక్షణ ఎలా ప్రారంభమైంది? అసలు ఆది కాండములో సృష్టి ప్రారంభం కాకముందు ఏముండింది చెప్పండి? చిమ్మ చీకటి, అంతేగా. భూమి నిరాకారముగా శూన్యముగా ఉండను, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను. సృష్టి ప్రారంభం కాకముందు అంతా చిమ్మ చీకటి ఉంది. సరే, మన రక్షణ ప్రారంభం కాకముందు మన బ్రతుకు ఎలా ఉందో చూద్దాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. వారి అవివేక హృదయము అంధకారమయమాయను. దేవుడు సృష్టిని ప్రారంభించక ముందు ఈ భూగ్రహం అంతా చిమ్మ చీకటి ఆవరించి ఉండింది. దేవుడు మనలో రక్షణ కార్యం ప్రారంభించక ముందు మన హృదయం నిండా ఏముంది? అంధకారమయమై ఉండింది. ఆ అంధకారమయమైనటువంటి ఆ యొక్క నిరాకారమైన శూన్యమైన పరిస్థితుల్లో దేవుడు ప్రప్రథమంగా ఏమి సృష్టించాడు? అంధకారములో వెలుగును ప్రకాశింపజేశాడు. మన అంధకారమయమైన హృదయములో దేవుడు రక్షణ కార్యాన్ని ఎలా ప్రారంభించాడు? అంధకారములో వెలుగు కలుగునుగాక అని పలికిన ఆ దేవుడే మన అంధకారమయ హృదయములో ఆయనే ప్రకాశించెను. గనుక ప్రియులారా, ఆది కాండములో మొదటి దినమున జరిగిన కార్యక్రమము వంటి కార్యక్రమం మన బ్రతుకులో కూడా జరిగింది. ఆలోచించండి అని చెప్పారు ముందే. సృష్టి ప్రారంభం కాకముందు ఆది కాండంలో కనబడుచున్నటువంటి స్థితి రక్షణ పొందని వ్యక్తిలో మనకు కనబడుతుంది. సృష్టి యొక్క ప్రథమ ఘట్టంలో దేవుడు ఏం చేశాడో ఆ కార్యం కూడా రక్షణ పొందిన వానిలో అటువంటి కార్యం ఒకటి కనబడుతుంది. సరే, సృష్టిలో చివరి దినాన దేవుడు ఏం చేశాడు చెప్పగలరా? చివరి దినాన్ని ఏం చేశాడండి? దేవుని స్వరూపమందు దేవుని పోలికలు నరులను సృజించాడు. మరి మనలోని రక్షణ కార్యాన్ని దేవుడు ముగించినప్పుడు మనం ఎలాగుంటాం? ఏం జరుగుతుంది? మనలోని రక్షణ కార్యాన్ని దేవుడు ముగింపుకు, పరాకాష్ఠకు, క్లైమాక్స్ కు తెచ్చినప్పుడు మనం ఎలాగుంటామో లేఖనం చెబుతోంది. చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు మొదటి నుండి చదువుతాను. ప్రియులారా, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు దేవుడు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. 1 యోహాను 3వ అధ్యాయం అండి. మనము దేవుని పిల్లలని. ఇప్పుడు మనము దేవుని
పిల్లలమై ఉన్నాము, మనని కమీదట ఏమగుదుము అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. అయితే మన ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన్ని చూస్తాం కనుక ఆయన్ని పోలి ఉంటాం. అది రక్షణకు చివరి మెట్టు. రక్షణకు తొలి మెట్టు ఏమిటి? మన అంధకారమయ హృదయములో వెలుగు ప్రకాశించుట. రక్షణకు చివరి మెట్టు ఏమిటి? మనము ఆయనను పోలిన వారమై ఉండుట. గనక సృష్టిలో మొదటి దినమును పోలిన అనుభవం మన రక్షణలో ఉంది. సృష్టిలో ఆఖరి దినపు కార్యాన్ని పోలిన అనుభవం మన రక్షణలో కనబడుతుంది. అక్కడ వెలుగు ప్రకాశించింది, ఇక్కడ మన గుండెల్లో వెలుగు ప్రకాశించింది. అక్కడ దేవుని పోలికలో ఒక మనిషి సృజింపబడ్డాడు, ఇక్కడ మనమే దేవుని పోలికలో మార్చబడుతున్నాం. మొదటి దినమునకు ఆఖరి దినానికి చెందిన అనుభవాలు మన బ్రతుకులో ఉంటే మరి మధ్యలో ఆ 4 దినాలకు చెందిన అనుభవాలు కూడా ఉండాలి. ఈ కారణాన్ని బట్టి ఇంకా మీరు వెతికితే దొరుకుతాయి. ఇంకా ఆ మధ్యలో 2వ దినం ఏం జరిగింది, 3వ దినం ఏం జరిగింది, 4వ దినం, 5వ దినం, 6వ దినం, ఈ అన్ని వచనాలకు సరిపోలిన అనుభవములు మన రక్షణ జీవితంలో కనబడతాయి, అనుమానం లేదు. అందుకే ఆదికాండము 1వ అధ్యాయంలోని సృష్టి కార్యక్రమం అసలు ఎందుకు రాశాడు తెలుసా? దేవుడు రక్షణ అనగా ఏమిటో మనం అర్థం చేసుకోవడానికి దాన్ని ఒక సాదృశ్యముగా దేవుడు రాశాడు. రెండవది ఇంకొక సాదృశ్యం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క అరణ్య యాత్ర. మనము యాత్రికులము, పరదేశులమై ఉన్నాము. పలుమార్లు లేఖనం చెబుతోంది కదా. ఇశ్రాయేలు వారి యాత్ర మన రక్షణ జీవితానికి సాదృశ్యమై ఉన్నది. నేను నిన్న చెప్పాను, పెద్ద తాజ్మహల్ ఎలా ఉంటుందో అమెరికాకు తీసుకెళ్లి వాళ్ళకు చూపించలేము. ఆ అమాంతం ఆ పెద్ద తాజ్మహల్ మోసుకుపోలేము, కానీ దాన్ని పోలిన ఒక చిన్న నమూనాను తీసుకెళ్ళగలం. ఆ చిన్న నమూనా చూపించి అసలు పెద్ద తాజ్మహల్ దీనిలాగా ఉంటుందంటే వాడికి అర్థమవుతుంది. అలాగే రక్షణను గూర్చి ఇంకొక సాదృశ్యం ఏంటంటే ఇశ్రాయేలు వారు నడిచిన యాత్ర. ఆ విషయం నాకు ఎక్కడ దొరికింది? అది మీరు కనుక్కోవడం సులభమే. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో ఇశ్రాయేలు వారి యాత్రంతా వర్ణించి మొదటి వచనము నుండి 10వ వచనం దాకా వర్ణించారు. సహోదరులారా, మన ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మన పితరులందరూ మేఘం కింద ఉన్నారు, పితరులందరూ సముద్రంలోను మేఘంలో బాప్తిస్మం పొందారు అని అన్ని చెబుతూ అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిది, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే బండలోనిది పానము చేసిది అని ఇవన్నీ చెబుతూ 11కు వచ్చామన్నాడంటే ఈ సంగతులన్నీ వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి. దృష్టాంతమట. ఇశ్రాయేలు వారికి సంభవించిన సంభవములన్నీ దృష్టాంతం, సాదృశ్యం. దేనికి? మనము పొందుచున్న రక్షణ. రక్షణను గూర్చి మనము గ్రహించున్నట్లు దేవుడు లేఖనముల్లో వ్రాయించిన మొదటి సాదృశ్యం ఏది? 7 దినముల సృష్టి కార్యక్రమం. రెండవ సాదృశ్యం ఏది? ఇశ్రాయేలు వారు నడిచిన యాత్ర. సృష్టి అనే సాదృశ్యంలో 7 దినాలు ఉన్నాయి. అలాగే ఇశ్రాయేలు వారు నడిచిన యాత్రలో కూడా 7 మజిలీలు ఉన్నాయి అన్నమాట. 7 ఘట్టములు. ఇవన్నీ ఇప్పుడు నేను వివరంగా చెప్పలేను, సమయము సరిపోదు.
అయితే ప్రియులారా, ఊరికే నేను మీకు ధ్యానం కొరకు మీకు వదిలేస్తున్నాను. దేవుని సన్నిధిలో మోకరించి అడగండి, ప్రభువా నాకింకా లోతుగా నీ సత్యాన్ని తెలియపరచు. మనం నడుస్తున్నటువంటి రక్షణ మార్గంలో ఒక అద్భుతమైన విశేషం ఉందండి. మనం వెతుకున్న ఈ గ్రౌండ్ లో కూటం అయిపోతుంది కానీ దేవునితో మన కూటం అయిపోనక్కరలేదు. మనకు దేవునికి ఉండే సహవాసం, దేవుడు మనతో మాట్లాడే సన్నివేశం ఈ సభలు ముగించిన తర్వాత కూడా ఇంకా కొనసాగడానికి అవకాశం ఉంది. కూటం అయిపోయింది కదా నేను మాట్లాడను అనడు ఆయన. వినగలిగిన చెవి ఉంటే, హృదయంలో సున్నతి ఉంటే, నేర్చుకుందామనే దాహం ఉంటే, నీవు ఏకాంతంలో పడుకున్నప్పుడు నిద్రలో మెలకువలో కలలో ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. మన ప్రభువు మాట్లాడే దేవుడు. ఒకసారి నేను ప్రభువుని అడిగా, ప్రభువా నాకు మాట్లాడు 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 15 రోజులు. 15 రోజులు ప్రభు అన్నాడు, నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వు వినిపించుకోవట్లేదు. నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వు వినిపించుకోవట్లేదు. అప్పుడే ఆ పాట రాసుకున్నా, మాటలాడుచున్న ప్రభువా నీ స్వరమును విననేర్పు, మనవులాలకించు రాజా ప్రార్థింపనేర్పు. మాటలాడుచున్న ప్రభువా నీ స్వరమును విననేర్పు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, వినడం మనం ఇంకా నేర్చుకోలేదు. నాకు ప్రియులారా, ఈ అంశం ఊరికే మీకు పరిచయం చేస్తున్నాం. మీరు రాసుకోండి అంతే. ఇంటికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయండి. ప్రభు మీతో తప్పగా మాట్లాడతారు. ప్రభువుకు నేనే మీ ఫేవరెట్ చైల్డ్ కాదు నేను అనుకుంటున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ నన్ను ప్రేమించినంత ప్రేమిస్తూనే ఉన్నాడు. నేను కూడా ప్రార్థన చేస్తా, ప్రభు నీ ప్రజలందరికీ సత్యం బయలుపరచని. ప్రియులారా, రెండవ సాదృశ్యం ఏమిటి? ఇశ్రాయేలు వారి అరణ్య యాత్రలో 7 ఘట్టములు. మూడవ సాదృశ్యమే ఈ లేవియాకాండం 23లో ఉన్న 7 పండుగలు. ఈ 7 పండుగలు కూడా రక్షణ సాదృశ్యమేనండో. 7 పండుగలు రక్షణ సాదృశ్యం. ఆ సంగతి నాకు ఇలా తెలిసింది, దానికి ఆధారం ఏంటి అని మీరు అడగొచ్చు. నేను చెప్పానుగా, 2వ అధ్యాయం కొలస్సీ పత్రిక 16వ వచనంలో పండుగలు ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో పులియని రొట్టెతో మనము పండుగ ఆచరించము. పులియని రొట్టెల పండుగ అనేది 2వ పండుగ. 2వ పండుగ ఆచరించడం అనేది ఉంటే మరి మొదటి పండుగ కూడా ఉండాలి. 3వ పండుగ, 4వ పండుగ, 7వ పండుగ, అన్ని పండుగలు మనం ఆచరించడం అనేది ఉండాలి. వారు శరీర రీత్యా ఆచరించారు, మనము ఆధ్యాత్మికముగా అదృశ్య ప్రపంచంలో వీటిని ఆచరించాలి. మొత్తం ఎన్ని సాదృశ్యాలు ఉన్నాయని చెప్పానండి? 4. మొదటి సాదృశ్యము సృష్టి, 2వ సాదృశ్యం అరణ్య యాత్ర. 3వ సాదృశ్యం 7 పండుగలు. 4వ సాదృశ్యం ప్రత్యక్షపు గుడారం. ప్రత్యక్షపు గుడారములో 7 ఉపకరణములు ఉన్నవి. అన్ని 7 రాసి పెట్టాడు దేవుడు. మొదటి ఉపకరణము బలిపీఠము, 2వ ఉపకరణం ఇత్తడి గంగాళము, 3వ ఉపకరణం సన్నిధి రొట్టెల బల్ల, 4వ ఉపకరణం దీపస్తంభం, 5వ ఉపకరణం బంగారు ధూపవేదిక, 6వది మందసం, 7వది కరుణాపీఠం. 7 ఉపకరణాలు. ఇవన్నీ ధ్యానం చేసుకోవాలి. పిల్లరా, మనం సంపూర్ణం కావాలంటే మూలోపదేశం విడిచిపెట్టాలని
అపోస్తలిక సంఘ పితామహుడు పౌలు భక్తుడు ఉపదేశం చేశాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్పాడు మాట. కాబట్టి మీరు నిర్జీవ క్రియలు విడిచి దేవుని అందరి విశ్వాసం, మారు మనసు పొందుట, దేవుని అందరి విశ్వాసం, తర్వాత బాప్తిస్మములను గూర్చిన బోధ, హస్త నిక్షేపణం, మృతుల పునరుద్ధానం, నిత్యమైన తీర్పు అనే పునాది మరణ వేయక, అంటే ఒకసారి వేయాలి. ఒకసారి వేయాలి. మరణ అస్తమానం పునాది వేయద్దు. కొన్ని సంఘాలకు ఎంత బతుకాలంతో పోయిన ఇంకా వేరే అడిగం లేదా, వేరే మెట్టు లేదా, ఇంకా పది మెట్టు లేదా, పశ్చాత్తాపడు మారు మనసు పండు. నేను 40 ఏళ్ళు పోయినా ఇంతే. ఆఖరికి మనం ఆ సంఘానికి పోయినందుకే పశ్చాత్తాపడాల్సి వస్తుంది. నిజమేనండి, నిజంగా పశ్చాత్తాపడుతున్నాను. మీ దగ్గరికి రావడం చాలా తప్పైపోయిందండి. అని అసమానం పునాదేనా, పునాది మరణాది అన్నాడు. ఏంటి, నేను హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుంటున్నాను అది మీకు చెప్పాను అనుకున్నా. చాలా సంతోషం. ఏం చేస్తున్నారండి ఓపిరి గారు మీరు? ఫస్ట్ ఏం జరుగుతుంది కార్యక్రమం? ఎంతవరకు వచ్చింది మీ గృహ నిర్మాణం? ఇంకా ప్లాట్ కొన్నానండి, ఫౌండేషన్ వేస్తున్నా, బేస్మెంట్ అని చెప్పాను అనుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చా, ఏమైందండి ఇంటి కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది అంటే, ఇంకా ఆ బేస్మెంట్ ఇంకా గట్టిగా మళ్ళీ కాస్త దాన్ని చుట్టూ దాన్ని ప్లాస్టిక్ మళ్ళీ చేస్తున్నాను అన్నారు అనుకోండి. మళ్ళీ 3వ సంవత్సరం దాన్ని మరి కాస్త గట్టిగా చేస్తున్నాను. 5వ సంవత్సరం, 10వ సంవత్సరం. మీ బతుకాలం బేస్మెంట్ అయితే ఏం కట్టేది ఇప్పుడు? జీవితం అంతా మారవలసు, జీవితం అంతా నూతన జన్మ, తర్వాత ముందుకు వెళ్ళేది లేదా? ఎవరు పొరుగురు వెళ్దామని సైకిల్ ఎక్కి తొక్కడం మొదలు పెట్టారు. చెమటలు కప్పుతున్నాడు, 2 గంటలు అయిపోయింది, ఇంకా వాడు పొరుగురు చేరలే. అనుమానం వచ్చి కిందకు చూస్తే స్టాండ్ తీయటం మర్చిపోయి పాపం. స్టాండ్ వేసి తొక్కుతున్నారు పాపం. చాలాసార్లు మన ఆధ్యాత్మిక యాత్ర స్టాండ్ వేసి సైకిల్ తొక్కినట్టు. కూటాలు జరుగుతున్నాయి, సంఘాలు కడుతున్నాం, మందిరాలు కడుతున్నాం, లక్షలు ఖర్చు అయిపోతున్నాం, చౌకలు కడుతున్నాం, ప్రయాసం మిగిలింది. ఆఖరికి ఉన్న చోట కూడా ఎక్కడున్నామంటే గొంగళి వేసిన చోటే. మరొక ప్రియులారా, ఇంకెంతకాలం అండి స్టాండ్ వేసి సైకిల్ తొక్కటం? కబురు అనే ఉన్నాడు. ఇంకా నాకు ఎప్పుడు మూలోపదేశమైనా మనం బైబిల్ అనే అగాధంలో, మహాసముద్రంలో మనం ఏరుకోవలసినవి కోట్ల విలువైన వజ్రాల గనులు ఉన్నాయి. నేను మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. నీ వాక్యము తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురం అని ఉన్న మాట ఇంగ్లీష్ బైబుల్ ఏమనుంటుందంటే, దై వర్డ్ ఇస్ స్వీటర్ దాన్ హనీ అండ్ హనీ కూమ్ అని ఉంటుంది. తేనె కంటను, జుంటి తేనె ధారల కంటను అంటే రెండెందుకు చెప్పాడు? తేనె ఏంటి, తేనె ధార ఏంటి? తేనె తీననే ఉంటుంది, తేనె ధార తీననే ఉంటుంది. తేనె ఏంటి, తేనె ధార ఏంటి? పేపర్ కాగితం అన్నట్టు. అది చిన్నప్పుడు నాకు అనుమానం. తర్వాత ఇంగ్లీష్ బైబుల్లో చక్కగా ఏమన్నాడంటే, తేనె కంటెను, తేనె తొట్టె, తేనె తొట్టు అంటారు కదా, అని కూమ్, తేనె పట్టు, అసలు గాంధీ భాష. తేనె పట్టు కంటే అంటే అర్థం ఏంటంటే, ఒక ప్రసంగం మనకు దేవుడు ఇచ్చారు, అది అంతవరకే త్రాగితే తేనె, మళ్ళీ దాన్ని పిండుకుంటే మళ్ళీ కొత్త తేనె వస్తుంది. అలా బైబిల్ అనేది అనంతమైన గని. దాన్ని పరిశోధించడానికి, ఉపక్రమించమని మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఇవన్నీ చెప్తున్నాను నేను. నాకేదో తెలిసిపోయింది అని కాదు. ఈ భూమి మీద మనం ఒక దేశానికి రాజులం అయ్యే కంటే
బైబిల్ విద్యార్థులం కావడమే గొప్ప పదవి. దేవుని బిడ్డలారా, ఈ 4 రక్షణ సాదృశ్యాలు. 4వ సాదృశ్యం ఏమని చెప్పాను? ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారము కూడా రక్షణ సాదృశ్యం అని మరి అదేలా తెలిసిందంటారు నాకు? బైబిల్ ఎక్కడుంది? ఎక్కడుందంటే హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు ఒక మాట మన కొరకు రాశాడు. 4:16లో మనము సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనము నొద్దకు చేరుదము. ఎక్కడికి చేరుదము? కృపాసనము నొద్దకు. కృప అన్న కరుణ అన్న ఒకటే, ఆసనము అన్న పీఠమన్న ఒకటే. అందువల్ల కృపాసనము అన్న కరుణాపీఠం అన్న ఒకటే. మనము కరుణాపీఠము ముద్దకు చేరుతాము. కరుణాపీఠం అంటే ఎక్కడుంది? రోడ్డు మీద రోడ్డు పక్కన ఉందా? ఎక్కడుంది కరుణాపీఠం? గర్భగుడిలో, ప్రత్యక్ష గుడారములోని గర్భాలయం, అత్యంత నిగూఢమైన స్థలంలో, మామూలు మనుషులు చేరరాని చోట ఎక్కడో ఉంది. ముందు ఆవరణం దాటాలి, తర్వాత పరిశుద్ధ స్థలం దాటాలి, రెండవ తరపు అవతల అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠం, అక్కడికి చేరదాం అన్నారు. కరుణాపీఠం చేరాలని నువ్వు అనుకున్నావు అనుకో, విధిగా నీకు గేటు దాటగానే ముందు గేట్లో ప్రవేశించగానే బలిపీఠం తగులుతుంది. అది దాటితే మళ్ళీ గంగాళం తగులుతుంది, ఇక్కడ గంగాళం తగులుతుంది. ఆ ఇక్కడ గంగాళం దాటుకుంటే సముద్రొట్టెలు వాళ్ళ కాస్త మంది పేరుతో దీపస్తంభం, కాస్త మంది పేరుతో దీపవీడు, ఇవన్నీ దాటిపోయినా కానీ మనం కరుణాపీఠం చేరలేము. కనుక ఒక క్రైస్తవుని రక్షణ అనుభవంలో అసలు మనం ఎక్కవలసిన మెట్లు 7 మెట్లు. 7 మెట్లను మనం బాగా అర్థం చేసుకోవడానికి దేవుడు ఇంత విపులీకృతమైన సాదృశ్య పాఠాలు రాయించారు. ఎంత కృపగల దేవుడు చూడండి. అందుకే లేఖనములను పరిశోధించుడి, అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. ఈ 7 మెట్లు క్రమంగా మనం ఎక్కితే పరలోక రాజ్యానికి మనం యోగ్యులు కాగలుగుతాం. అంతేగాని బ్రతుకంతా మారు మనసు, బ్రతుకంతా రక్షణ. అవును, రక్షణ పొందాల్సిందే కాదని ఎవరన్నారు? పిల్లలు పుట్టాడు, చాలా సంతోషం, అయిపోయిందా? వాడు ఎవరు? పాలు విడిచి తర్వాత వాడికి అన్నం ముట్టించి వాడిని బళ్ళు వేయాలి, పుట్టెంటుకలు తీయడం ఒక కార్యక్రమం, వాడు ఉదయం తొట్టు వేయటం, తర్వాత వాడు బడికి వెళ్ళటం, బడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ విద్యాభ్యాసం ముగించి పెద్దవాడు యవనస్తుడు వారి గర్భాలు వచ్చి వీడు యవన ప్రాయం వచ్చాక వారికి మళ్ళీ పెళ్లి చేయాలి. ఎన్నో కార్యక్రమాలు. మన దేవుని కుటుంబంలో పుట్టగానే సరిపోదండి. మీకు ఒక విషయం చెబుతున్నాను. ఎదుగుదల, ఆత్మీయ ఎదుగుదల అనేది మనకు యాదృచ్ఛికముగా సంభవించదు. కైండ్లీ నోట్ డౌన్ దిస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. Spiritual growth doesn't come to you as an automatic development. మనము ఇంత వాళ్ళం అయ్యాం, ఇలా అవ్వటానికి ఎంత కష్టపడ్డాము? మనం కష్టపడ్డామా? ఏం కష్టపడ్డా? నేను చిన్నప్పుడు అద్దం ముందు నించుని ఇలా నిక్కి చూసుకున్నాను, పెద్దోళ్ళు అయితే అంత బాగుండు తొందరగా అని అనుకుంటే మాత్రం అవసరం ఏంటండి? టైం గడిచే కొద్దీ ఇప్పుడు మీసాలు రావాలని ఎక్కడ లేని ఆశ నాకు. మీసాలు రావాలి, అవి వస్తాయి, ఆశ ఉంటాయి. మొక్కజొన్న కంకులకి పైన పీస్ ఉంటుంది చూసారు, అదంతా మూతి మీద అంటించుకొని అద్దం మనం నిమిషం చేసుకునేవాడిని. ఆహా అంటే నాకు మీసాలు వస్తే మా ముఖం ఇంత సుందరంగా ఉంటుందన్నమాట. ఎప్పుడు మీసాలు ఎంతసేపు ఉంటే చెప్పండి. ఎవరైనా పిలిచారనుకోండి, మా ఫ్రెండ్ వచ్చి, లేకపోతే మా అమ్మాయి పిలిచి, నాన్నే పిలిచారని, ఆ నాన్న ఏంటి అని నోరు పిలిచారో లేదో ఈ మీసం రాలు పడిపోతుంది.
అది ఎలా పట్టుకొని భద్రంగా మాట్లాడాలి. ఏంటి? ఇన్సాఫ్. అలా మీసం మీద మమకారం, ఎప్పుడు నాకు మీసాలు ఎప్పుడు వస్తాయో అని ఆశ. దాని ఒక టైం వచ్చింది, సొంత మీసాలు వచ్చేసినాయి. ఎంతన్నా మీరు తిప్పుకోవచ్చు. ఏమండి, శరీరం ఎదుగుదల మనం కష్టపడ్డందుకు రాదు, అది తనంత తానే వస్తుంది. బట్ నాట్ సో విత్ ద స్పిరిచువల్ గ్రోత్. ఆత్మీయ ఎదుగుదల కాలము గడిచే కొద్దీ ఆటోమేటిక్ గా రాదు రాదు రాదు. ఈ ఒక్క విషయం అర్థం కాక క్రైస్తవ సమాజం అంతా ముప్పు తిప్పలు పడుతోంది, అర్థం కాక. పౌలు ఏమన్నాడు తెలుసా? ఫిబ్రవరి 5:12 అన్నాడు, కాలమును బట్టి చూచితే మీరు బోధకులు కావలసి ఉండగా ఇంకా మీరు పాల్గొంటున్నారు. కాలమును బట్టి చూచితే మీరు దేవుని కుటుంబంలో పుట్టి 30 ఏళ్ళు అయిపోయినాయి, 40 ఏళ్ళు గడిచాయి. మీరు బోధకులు కావలసి ఉండండి. అంత టైం గడిచింది. ఒక విశ్వాసి బోధకుడుగా ఎదగడానికి కావలసినంత టైం గడిచింది. ఏమండి, మీ అమ్మాయి పెళ్లి చేశారా అంటే లేదండి, ఇప్పుడు మొన్న ఎల్కేజీ పాస్ అయ్యి యూకేజీకి పోయిందంటే అదేంటి? మా అమ్మాయి పుట్టిందని నువ్వు నాకు అప్పుడు స్వీట్ బాల్ తీసుకొచ్చి 18 ఏళ్ల కింద స్వీట్ బాల్ ఇచ్చావు. మా అమ్మాయి పుట్టిందని 20 ఏళ్ల కింద స్వీట్ బాల్ తీసుకొచ్చావు, నా జ్ఞాపకం ఉంది. ఆ లెక్క ప్రకారం అడుగుతున్నా, 20 ఏళ్ళు అయింది, పాపం పెళ్ళైపోయి ఉంటుందని. ఇప్పుడు యూకేజీ ఏంటండి? కాలమును బట్టి చూస్తే ఒక్కొక్కరు బోధకుడు కావలసినంత టైం గడిచింది, కానీ కాలేదు. మరి ఎందుకు కాలేదు? కాలము గడిచినంత మాత్రాన ఆధ్యాత్మిక పరిపక్వత రాదని అర్థం. జస్ట్ బికాజ్ యు ఆర్ ఎ సీనియర్ మోస్ట్ బిలీవర్, యువర్ స్పిరిచువల్ మెచ్యూరిటీ ఇస్ నాట్ గ్యారంటీడ్. కొంతమంది పెద్దవాళ్ళు గద్దిస్తారు, ఏటో ఎట్లా మాట్లాడుతున్నావు, నా సర్వీస్ అంత వేరు, నీ వయస్సు నాకు చెప్పుకొచ్చావా అంటే అదొక అహం. నేను ఇంకా సీనియర్ మనిషినని. అవును, సంతోషమే. కానీ జస్ట్ బై సీనియారిటీ నథింగ్ హ్యాపెన్స్ టు యూ, నథింగ్, నో బ్లెస్సింగ్ కమ్స్ టు యూ. శరీర ఎదుగుదలకు మన ప్రయత్నం అక్కరలేదు. ఆత్మీయ ఎదుగుదల మాత్రం మనం సాధన చేస్తే తప్ప అసలు మనకు రానేరాదు. సాధన తప్పనిసరి. అందుకే ఓ తిమోతి, దేవభక్తి విషయములు నీకు నీవే సాధకము చేసుకొనుము. ప్రార్థన సాధన చెయ్యాలి, ప్రభు స్వరాన్ని వినడం సాధన చెయ్యాలి, ప్రభువును చూడడం సాధన చెయ్యాలండి, సాధన చెయ్యాలి. మరి అదే క్రైస్తవ జీవితం అంటే. ఎప్పుడో ఆదివారం వెళ్ళి 5 పైసలు వేసి రావడం కాదు క్రైస్తవ్యం అంటే. అనుక్షణం దేవునితో నడుచుట, దేవుని స్వరం వినుట, దేవుని చూచుట, సాధన చేయాలి. నిష్ప్రయోజనమైన వాటి కోసం ఎంత సాధన చేస్తారని. ఉదయాన్నే వాకింగ్ వెళ్తుంటే గట్టి గట్టి కేకలు వినబడుతుంది. హా హూ అని ఏంటో కొట్టాడుకుంటున్నారని చూస్తూ, కరాటే కరాటే. ఇంకో వాళ్ళు ఏళ్ల కలబడలాగా ఉదయాన్నే చెమటలు పెట్టి, దీనివల్ల ఏమొస్తుంది మీకు? శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ ఆత్మ సంబంధమైన దేవభక్తి సంబంధమైన సాధకము ఇప్పటి జీవము విషయములోను రాబోయే జీవన విషయములోను ప్రయోజనకరమైనది కనుక అది అన్ని విషయముల్లో అది లాభకరం. దైవభక్తి విషయంలో సాధన చేయి తిమోతి అన్నాడు. ప్రియులారా, లేఖనములను పరిశోధించాలి. నేను ఒక విషయం అడుగుతాను, తెనాలికి మొదటిసారి వచ్చాను వింటాను. బైబిల్ ఒకసారి ఆది కాలం నుంచి ప్రకటన దాకా ముగించిన వారు ఎంతమంది ఉన్నారో మీ చేతులు ఎత్తమని అడగను, బాగోదు కనుక మీ మనస్సాక్షికి మీరే సమాధానం చెప్పుకోండి. అది అలా వదిలేయండి.
అసలు 66 గ్రంథాల పేర్లు వరుసనే నేను చెప్పగలను నువ్వు చేతులు ఎత్తును చూద్దాం. మరి బైబిల్ మనం ఎలా ఏం చదివి ఉంది? బైబిల్తో ఏం పరిచయం ఉంది? బైబిల్తో మనకున్న పరిచయమే దేవునితో మనకున్న పరిచయం. బైబిల్ పరిచయం లేదంటే దేవుని పరిచయం లేదన్నమాట. నేను బేసిక్స్ మాట్లాడుతున్నాను. This is not a graduation study or post-graduation study. These are elementary lessons, basics. మూల పాఠములండి, అపాలు ఓనమాలన్నమాట. అమెరికా దేశంలో మనకు కోటీశ్వరుడైన మేనమామ ఉన్నారు అనుకోండి. అమెరికాలో ఓ కోటీశ్వరుడైన మేనమామ గారు ఉన్నారు మనకి. ఎవరికి వాళ్ళే అనుకోండి. ఆయన మన ఉత్తరం రాస్తా ఉన్నారు వారానికి ఒకటి. మనకు చికాకు, మీరొట్టి చారేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళకేం టైం లేదు కాబట్టి అసలు నాకేం టైం లేదు, ఎంత ఎన్ని పనులు నాకు. మొత్తం రాసిన ఉత్తరాలన్నీ తీసి మూలకు పారేస్తున్నాం. అసలు కవర్ కూడా ఓపెన్ చేయట్లేదు మనం. అప్పుడప్పుడు ఫోన్ చేసి అడుగుతున్నాడు మామయ్య గారు, ఎవరో బాబు నాకు రాసిన ఉత్తరాలు చదువుతున్నావా, రిప్లై రాయట్లేదా? చదువుతున్నావా? చాలా థ్యాంక్స్, చాలా బాగా రాస్తున్నావు. నాకు రిప్లై రాయడానికి టైం లేదు కానీ చాలా థ్యాంక్స్, ఉత్తరాలను చదువుతున్నా అని మనం ఉట్టు కబుర్లు చెప్తున్నాం. 4 ఏళ్ళు అయ్యాక ఆకస్మికంగా ఆయన గారు ఇండియాకు వచ్చేసారు, మన ఇంట్లోకి వచ్చేసారు. ఈ 4 సంవత్సరాలు వారానికి ఒకసారి రాసిన ఉత్తరాలన్నీ గుట్టగా పోసిన అమ్ములు ఓపెనే చేయలే. ఎంత గాయపడతాడండి కదా. మనం ఎవరికైనా ఉత్తరం వస్తాం, వాళ్ళు చదవకుండా దాని పక్కన వారేశారు, మనం బాధపడుతున్నాం. బ్రహ్మ ఆకాశ మహాకాశాల కవతల నుండి మన ప్రాణ కలిగి మనకి గ్రంథం పంపించాడండి. ఇది చదివే టైమే లేదు మనకు. వీఆర్ వెరీ బిజీ పీపుల్. పరలోకం మాత్రం కావాలి, రక్షణ కావాలి, పరలోకం కావాలి. కానీ మన ప్రాణప్రియుడు రాసిన ఉత్తరం చదివే టైం లేదు. ఎంత దయనీయ పరిస్థితి. మనం ఇలా ఉండొద్దు ప్రియులారా. బైబిల్ చదవడానికి నీకు టైము లేదు అంటే అర్థం ఏంటంటే దేవుని చిత్తము కాని పనులు కొన్ని నువ్వు చేస్తున్నావు అన్నమాట. ఇవాళ బైబిల్ చదివావా, ఇవాళ ప్రార్థన చేశావా అని అడిగితే టైం లేకపోయింది బ్రదర్ అంటారు. చూడండి, ఇఫ్ యు ఆర్ టూ బిజీ టు ప్రే ఆర్ టు రీడ్ ద బైబిల్, దట్ మీన్స్ దట్ యు ఆర్ డూయింగ్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, which God doesn't want you to do. దేవుడు ఇష్టపడని సంగతులు కొన్ని చేస్తున్నావు, నువ్వు అవసరమైన పనులు కొన్ని చేస్తున్నావు. కాబట్టి నీకు అవసరమైన వాటికి పని లేదు, టైం లేదు. మనకు ప్రియులారా, రక్షణ అర్థం కావడానికి ఈ 7 మెట్లు కలిగిన 4 సాదృశ్యములు ప్రభు వ్రాయించారు. అందులో దయచేసి గమనించండి. బ్యూటీ ఏంటంటే మొదటి మెట్లన్నీ రక్తముతో సంబంధించినవి. రక్తముతో సంబంధం కలిగిన ఇశ్రాయేలీయుల యాత్రలో తొలి మజిలీ, తొలి ఘట్టం. వారి యాత్ర పస్కా బలితో మొదలైంది. రక్త ప్రోక్షణ. ప్రత్యక్ష గుడారంలోని మొదటి ఉపకరణం బలిపీఠం. బలిపీఠం అంటే ఏం స్థలం? అది రక్తమును చిందించే స్థలం. బలిపీఠము రక్త ప్రోక్షణార్థమైన స్థలం. పస్కా బలి రక్తము చిందించే సంఘటన. పస్కా పండుగ మళ్ళీ రక్త ప్రోక్షణ. పండుగల్లో మొదటిది పస్కా, యాత్రలో మొట్టమొదటి ఘట్టం పస్కా బలి, ఉపకరణాల్లో మొట్టమొదటిది బలిపీఠం. ఇవన్నిట్లో కూడా రక్తమే కనబడుతుంది. సృష్టిలోకి పోతేనేమో వెలుగు కలుగుట అనగా యేసు రక్తము ఎప్పుడు మనల్ని కలుగుచున్నదో, ఎప్పుడు రక్త ప్రోక్షణను కిందకి మనం వస్తున్నామో ఆ ఘట్టములోనే మన అంధకారమయ హృదయములు
వెలుగు ప్రకాశిస్తున్నదని భావం. Exactly the same moment when you come under the precious blood of Jesus Christ, God's divine illumination, light enters into your heart. అట్లా మన రక్షణ మొదలైంది. ఆ తరువాత ఇక నేను ఎక్కువ సమయం తీసుకోకుండా క్లుప్తీకరించి ముగిస్తాను ప్రియులారా. రెండవ మెట్టు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. అది మన ధ్యానాంశం, మన ప్రసంగాంశం. అది ఇశ్రాయేలు వారి పండుగలలో రెండవ పండుగను వచ్చి నేను చదివాను. 23వ అధ్యాయం లేవియాకాండం 6వ వచనంలో, పొంగని రొట్టెలనే తినవలెను, పులియని రొట్టెలు, పొంగని రొట్టెలు అనే పండుగ. 7 దినాలు పులిసిన దాన్ని ఎవరైనా తిన్నాడంటే ఇశ్రాయేలు సమాజంలో ఉండకుండా అతడు కొట్టివేయబడును. ఇశ్రాయేలు సమాజంలో ఉండకుండా కొట్టివేయబడుట అనగా ఏమి? ఇశ్రాయేలు సమాజంలో ఉండకుండా కొట్టివేయబడితే అతడికి ఏం సంభవిస్తుంది? సంభవిస్తుందంటే అబ్రాహాముకు దేవుడిచ్చిన వాగ్దానముల వారసత్వమిక అతడికి ఉండదు. అంటే ఇక దేవుని దగ్గర అతడికి ఎటువంటి హక్కు ఉండదు, వాగ్దానము ఉండదు, నిబంధన ఉండదు, నిరీక్షణ ఉండదు. ఇట్ బి అవుట్ సైడ్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. అంత తీవ్రమైన శిక్ష. నిర్గమాకాండము 12వ అధ్యాయంలో 19వ వచనం, 7 దినములు మీ ఇళ్ళలో పొంగినదేది ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే గాని, దేశంలో పుట్టినవాడే గాని ఇశ్రాయేలీయుల సమాజంలో ఉండక కొట్టివేయబడును. 15వ వచనం చూడండి, నిర్గమాకాండం 12:15. 7 దినములు పొడిన రొట్టెలను తినవలెను, మొదటి దినమున మీ ఇళ్ళలో ఉండి పొంగినది పారవేయవలెను. మొదటి దినమున మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీయుల నుండి కొట్టివేయబడును. ఇందులో నుండి పారవేయవలెను అన్నారు. ఆ మాట గమనార్హం. తినకూడదు కదా. సరే తినను కాదు ప్రభు, అటక మీద దాచుకుంటాను, తింటం లేదుగా, ఉండని ఇంట్లో ఒక మూలకు ఉండని, మీరేం పోయింది, మీకేం నష్టం ప్రభు? తినొద్దన్నావు, తినము, మంచి కింద అటక మీద ఉండని, పిలుపు. నో నో నో, ఇట్ విల్ నాట్ వర్క్ అవుట్ దట్ వే. నువ్వు తినకపోయినా తిన్నా, ఇంట్లో ఒక మూలకు పులుపు దాగినా నువ్వు సమాజం నుంచి కొట్టివేయబడతావు. తినకుండా ఉన్నంత మాత్రాన సరిపోదు, నీ ఇంట్లో ఏ మూలము కూడా పులుపు ఉండకూడదు. గత రాత్రి చెప్పాను, పులుపు అంటే పాపము అని. ఇప్పుడు విపులీకరించమని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆదేశించాడు, ఆజ్ఞాపించాడు. క్రైస్తవుడు విసర్జించవలసిన పులుపు 3 విధములు. 3 రకాల పులుపు మనం విసర్జించాలి. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలను ఇప్పుడు నేను స్పష్టంగా చదువుతాను, దయచేసి చిత్తగించండి. మొదటి కొరింథీ 5:7-8 వచనాలు. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్దాగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడు. నిర్గమకాండం 12:15 పులిపిండి పారవేయుడి అన్నాడు. ప్రకటన మొదటి కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనంలో పులిపిండి పారవేయుడు. నిర్గమకాండం 12:15, మొదటి కొరింథీ 5:7 2 చోట్ల పులిసిన పిండి పారవేయుడి అనే ఆదేశం, ఆజ్ఞ కనబడుతోంది. పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తువును మన పస్కా పశువు వధింపబడిన గనుక, ఇప్పుడు చూడండి, పాతదైన పులిపిండితోనైనను
దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితో నైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరించం. బాగా వినండి. పాతదైన పులిపిండితో నైనను కాక, రెండవది దుర్మార్గత దుష్టత్వము అను పులిపిండితో నైనను కాక అన్నా. అంటే మన బ్రతుకులలోని ప్రాచీన స్వభావము మొదటి పులిపిండి, ద ఓల్డ్ నేచర్. అది మంచిది గాని చెడుది గాని ప్రాచీన పురుషుడికి సంబంధించినంత పుల్లని పిండే. మంచిది గాని చెడుది గాని ప్రాచీన పురుషుడికి సంబంధించినంత పుల్లని పిండే. విచ్ గాడ్ హేట్స్ ఇట్. డూ యు నో there is goodness of the old man, old nature. ప్రాచీన స్వభావంలో మంచితనం ఉంది, అది కూడా పరలోకానికి పనికిరాదు. మన సొంత శక్తి చేత ఏదో మంచి వాళ్ళం సమాజ సేవ చేయటం, పుణ్యకార్యాలు నీతి కార్యాలు చేయడం, అంతా కూడా పులిపిండే. అది మంచిది కానీ చెడుది కానీ జన్మము చేత నీకు సంక్రమించిన ఆ స్వభావమే పులిపిండి, తీసి పారవేయమన్నారు. యువర్ ఓల్డ్ నేచర్ ఈజ్ ద ఫస్ట్ లేవెన్ విచ్ యూ హ్యావ్ టు ఫర్సేక్. రెండవది దుర్మార్గత దుష్టత్వం అన్నారు. దానికి టూకీగా క్లుప్తంగా ఒక పేరు పెట్టుకుంటే పాపము. దుర్మార్గత దుష్టత్వము కపటము ఇవి ఎన్నైనా చెప్పుకుంటే ఇవన్నీ పర్యాయ పదాలు. రెండవ రకమైనటువంటి ఆ పులిపిండి ఏంటి? పాపం. పాపదైన పులిపిండి, పాపమను పులిపిండి. మూడవది అన్నానుగా, 3 పులిపిండులు అన్నాను, 3 రకాల పులిపిండి. మూడవ పులిపిండిని రివర్స్ లో చెప్తున్నాడు ఇక్కడ. సత్యము అను పులి అని రొట్టెతో అన్నారు. సత్యము అనేది పులి అని పిండి అయితే మరి పులిపిండి ఏంటవుతున్నప్పుడు? అసత్యం ఒక పులిపిండి. ఒప్పుకున్నారా? మెల్లగా చెప్తాను, ఎందుకంటే ఎక్స్ప్రెస్ లాగా కూరమానలు ఎక్స్ప్రెస్ లాగా కొట్టుకుపోగలను, కానీ అర్థం కాదు. అర్థం కానప్పుడు అర్థం కాని చదువు వ్యర్థం అన్నా. గరప ప్రియులారా, మెల్లగా చెప్తున్నాను, ఎందుకంటే నాకు మట్టి ఏమి లేదండి. కాస్త ఆలోచించుకోవడానికి టైం ఇస్తున్నాను అన్నమాట. మీరు ఎవరైనా టెక్నికల్ బైబిల్ తీసి చూసుకోవడానికి అవకాశం. నేనేం చెబుతున్నాను? మొట్టమొదటిది పాతదైన పులిపిండి. అదైతే డైరెక్ట్ గా స్టేట్మెంట్ బైబిల్లోనే కనబడి, దానికి మనం ఏం త్రవనక్కర్లేదు. రెండవది దుర్మార్గత దుష్టత్వం, దానికి ఏమని చెప్పుకున్నాం? పాపమును పులిపిండి. మూడవ రకమైన పులిపిండిని దాన్ని ఆయన రివర్స్ లో చెప్పారు. ఏమిటంటే సత్యమును పులి అని రొట్టెతో అన్నారు. అంటే సత్యము పులి అని రొట్టె అయితే మరి పులిపిండి ఏమవుతుంది? అసత్యం అనగా అబద్ధ బోధలన్నీ ఒక విధమైన పులిపిండి. అది ఆ ఒక్క వచనాన్ని కూర్చే, ఆ ఒక్క వచనాన్ని బట్టి నాకు కలిగిన అభిప్రాయం కాదు. దుర్బోధలు కూడా ఒక పులిపిండి అని సాక్షాత్తు మన ప్రభు అయిన క్రీస్తునాథుడు నోరాన చెప్పారు. ఆయన మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాటలు గమనించండి. మత్తయి సువార్త 16:6. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయులు అనువారి పొడిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. పరిసయ్యులు సద్దూకయులు అనువారి పొడిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. అంటే శిష్యులు దే వర్ స్లో టు అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ అవర్ మాస్టర్. వాళ్ళు ఏమనుకున్నారంటే, పాపం మేము రొట్టెలు తీసుకురాలేదని యేసుప్రభు కోపడుతున్నారేమో. 5వ వచనం నుండి రొట్టెలు తెచ్చుటకు శిష్యులు మరచిరనుంది. 16:5లో అద్దరికి వచ్చి శిష్యులు రొట్టెలు తెచ్చుటకు మరచిరి. పాపం అమాయకులు వీళ్ళేమనుకుంటున్నారంటే, రొట్టెలు తీసుకోవడం మర్చి అన్నారు. ఎలాగా? ప్రభువుకు ఆకలి వేస్తుందేమో, అలాగా
అని వీళ్ళు తొక్కిసలాడుతున్నారు. ఇప్పుడు ఈ సమస్యలు ఉండగా యేసు ప్రభు వారు పరిసయ్యుల యొక్క పులిపిండిని గురించి జాగ్రత్త పడి గక్కు అన్నారు. ఒక రొట్టెలు తెలియదని యేసు ప్రభు వారు గుర్తుపట్టేసినట్టున్నారు. అయ్యి బాబు ఎలాగా రొట్టెలు తెలియదు కదా, ప్రభు కోపడుతున్నారు ఈ భావాల్లో ఉండిపోయే ఉద్దేశంలో. అప్పుడు ప్రభు అన్నాడు 8లో, యేసు అది ఎరిగి, వీళ్ళకి ఇంకా బుర్ర వెలగలేదు, ఇంకో రొట్టెలు వెళ్ళిపోయారని యేసు ఎరిగి, అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు అట్లు ఒకప్పుడు 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తిరో మర్చిపోయారా? 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తారో మర్చిపోయారా? రొట్టెలు లేకపోతే నేను మీకు ఒక రొట్టెలు సృష్టిస్తాను, రొట్టెలు తెలియదని కోప్పడేవాడు కాదు. కానీ నేను ఎందుకు మీరు అలాగా తప్పుడు అభిప్రాయాల్లో ఉన్నారు, నా భాష మీరు అర్థం చేసుకోరేంటి అని ప్రభు వారు స్పష్టంగా చెబుతున్నాడు. 11వ వచనం, నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహించరు? పరిసయ్యులు సద్దూకయులను వారి పొడిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి అని ప్రభు చెప్పాను. అప్పుడు అర్థమైంది, గురువు వెలిగింది. 12వ వచనం చూడండి, అప్పుడు రొట్టెల పొడిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దూకయులను వారి బోధను గూర్చి జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పనని వారు గ్రహించి. పొడిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దూకయులను వారి బోధను గూర్చి జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పనని వారు గ్రహించి. కనుక పరిసయ్యుల బోధ, సద్దూకయుల బోధ ఒక రకమైన పులిపిండి అనగా దేవుని వాక్యములకు భిన్నమైన బోధలు వారు చేశారు కనుక, దేవుని ప్రణాళికకు వ్యతిరేకమైన బోధలు వారు చేశారు కనుక దాన్ని పులిపిండి అన్నాడు. ఆ దుర్బోధలన్నీ పులిపిండి అయితే మరి సత్యబోధ పులి అని రొట్టె. అందుకే సత్యము అను పులి అని రొట్టెతో పండుగ ఆచరించి. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ విషయంలో ఎదుగుట అనే అంశాన్ని గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకా ఉన్నాయి, మహాసముద్రం అంతా ఉన్నాయి, అవతల చాలా. ఇప్పుడు మనం ఇంకా ఎన్నో స్టెప్లో ఉన్నాము. 2వ మెట్టే. మొదటి మెట్టు మీద ఏం జరిగింది? రక్తప్రోక్షణం జరిగింది. మన అంధకారమయ హృదయంలో వెలుగు ప్రకాశించింది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత 2వ స్టెప్ చేశాం. ఈ 2వ స్టెప్ మీద ఏం చేయమంటున్నాడు ప్రభు? ప్రతి విధమైన పులిపిండిని మీ నివాసములలో ఉండకుండా పారవేయండి. ప్రాచీన స్వభావమును విసర్జించవలే. తర్వాత ప్రతి విధమైన పాపమును, అపవిత్ర కార్యములను విసర్జించవలే. 3వదిన ప్రతి విధమైన వాక్య వ్యతిరేకమైన బోధను విసర్జించవలే. ఈ 3 అత్యవసరమేనండో. లేఖనము నిరర్ధకము కానిరదు కదా. యేసు ప్రభు వారు ఊరికని చెప్పాడేంటి? వాళ్ళ పులిపిండిని గురించి జాగ్రత్త పడుడి అంటే అర్థం ఏంటి? ఈ రోజుల్లో బోధన గురించి మాట్లాడితే, డాక్టర్స్ గురించి మాట్లాడితే చాలా మందికి ఇష్టం. డాక్టర్ ఎందుకండి? చాలా మంది నా మీద ఒక విధమైన విమర్శ చేసేవారు ఉన్నారు. వారికి మా వందనాలు. ఓజుడు గారు డాక్టర్ మాట్లాడండి, సువార్త చెప్పకుండా. అయ్యన్ని ఎవరికి కావాలి? సువార్త కావాలి. అవును, నిజమేనండి బాబు, సువార్త కావాల్సిందే. కానీ నాకు సిద్ధాంతం ఒక్కరలేదు అనేవాడు అసలు దేవుని ప్రణాళికను ఇంకా గ్రహించలేదని అర్థం. నేను మీకు ఒక విషయం అడుగుతున్నాను, ఒక ప్రశ్న అడుగుతున్నాను. మార్టిన్ లూథర్ కథోలిక్ సంఘము నుండి ఎందుకండి ఆయన బయటకు ఎందుకు రావాల్సి వచ్చింది? యేసు దేవుడు కాదు అని పోప్ అన్నాడా? అనలేదు. యేసు ప్రభు దేవుడు అని పోప్ గారు అన్నారు. ఆయన కన్యకు పుట్టిన వాడనే పోపు గారు చెప్పారు. మరి ఏంటంటే గొడవ ఆయనతో? మార్టిన్ లూథర్ హ్యాడ్ టు కమ్ అవుట్ ఫర్ డాక్ట్రిన్.
నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అనే ఆ సిద్ధాంతం కొరకండి లూథర్ బయటకు వచ్చారు. అవును, తర్వాత జాన్ వెస్లీ మహాశయుడు ఎందుకు మళ్ళీ ఇంకో గొడవ, మళ్ళీ చీలిక? లూథర్ భక్తుడు బోధించిన బోధ ఏమిటంటే, విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాం, ఇది క్రియల వల్ల కలిగినది కాదు గనుక ఏ మనుష్యుడును అతిశయపడ వీలు లేదు. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడిన. We are saved only by grace, not by our deeds. మన క్రియల వల్ల కలిగినది కాదు, అది దేవుని వరమే. Salvation is a free gift of God. Only by grace of God and your faith you get salvation. దేవుని కృప, మన విశ్వాసం, క్రియలకు సంబంధం లేదు అని చెప్పినందుకు తర్వాత మెల్లిమెల్లిగా ఏమైందో తెలుసా? 200 ఏళ్ళు అయ్యేసరికి ఒక దుర్బోధ చిన్నగా ప్రాకి వచ్చేది సంఘంలోకి. ఎలాగూ మన క్రియలతో సంబంధం లేదు కదా, కేవలం విశ్వాసం వలన ఉచితముగా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం కదా, ఇంకా అలాంటప్పుడు మరి పరిశుద్ధంగా ఉండాలి, ఇది ముట్టుకోవద్దు, అది చేయొద్దు అని పరిచయం చేయటం ఎందుకంటే? హాయిగా లైఫ్ ఎంజాయ్ చేయక ఒకసారి నమ్మేసాం, ఆయన కృప మీద ఆధారపడ్డాం, మరి పరిశుద్ధంగా ఉండాలని అవసరంగా మన శరీరం చంపుకొని, కోరికలు చంపుకొని ఇలా ఉంటుంది ఎందుకు? లెట్ ఎంజాయ్ అవర్ లైఫ్. హాయిగా ఫ్రీగా బతికేద్దాం. ఒకసారి రక్షింపబడిన వారు ఎలా బతికినా పర్వాలేదు. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, క్రీస్తు యేసును ఉన్న వారికి ఏ శిక్షా విధులు లేదు కనుక ఫ్రీగా బతికేసే, ఇష్టం విచ్చలవిడిగా బతికేసే అనే బోధ సంఘంలో వ్యాపించింది. రక్షింపబడినాం, దాన్ని ఏమంటారంటే ద డాక్ట్రిన్ ఆఫ్ అన్కండిషనల్ ఇటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ద బిలీవర్. అన్కండిషనల్ ఇటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ద బిలీవర్ అనే సిద్ధాంతం. అంటే అర్థం ఏంటంటే, ఒకసారి రక్షణ పొందిన వాడు ఇక వారు ఎట్లా బతికినా పర్వాలేదు అనే సిద్ధాంతం. దానికి మళ్ళీ వాక్యాలు చూపడం, క్రీస్తులో ఉన్నాం కదా, మరి శిక్షా విధి లేదు అంటున్నాడుగా, ఏసే మన నీతి అంతే. అప్పుడు జాన్ వెస్లీ గారు లేచి అన్నాడు, ఏంటంటే ఇలా భ్రష్టు పట్టిపోయారు అందరూను, ఇదా సువార్త అంటే, ఇదా క్రైస్తవ జీవితం అంటే, విచ్చలవిడిగా పాపాలు చేయడానిక ప్రభు మిమ్మల్ని రక్షించుకున్నది? జాగ్రత్త, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండు. జాగ్రత్త. ఇష్టానుసారంగా బతకడానికి ప్రభు మనం రక్షించలేదు. యేసు కాడి కింద ఉండేవానికి జీవితంలో పరిశుద్ధత అవసరం. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత కావాలి. అసహ్యమైన ఏదైనా జరిగించేవాడు ఆ పట్టణంలో ప్రవేశింపడు. కృప ద్వారా రక్షింపబడ్డాం, క్రియల వలన కాదు, నిజమే. కానీ రక్షింపబడినామని నిజంగా మనం అనుభవంలో ఎదిగి ఉంటే, రక్షణ పొందని వారి కంటే మన బ్రతుకు ఎక్కువ నీతి పరిశుద్ధతలో మనం బ్రతకాలి. Holy living, righteous conduct is not a prerequisite of salvation, but that is an evidence that you are really saved. Evidence of salvation. పరిశుద్ధంగా బ్రతికినందుకు మనం రక్షింపబడమండి, కానీ రక్షింపబడినాము కనుక నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి. దేవుని వాక్య బీజానికి పుట్టావు కాబట్టి, యేసు రక్తంలో కడగబడ్డావు కాబట్టి, నీలో నూతన జన్మ అనుభవం కలిగింది కనుక, నీలో దేవుని పరిశుద్ధాత్మ నివాసం ఉన్నాడు కనుక, ఇక రక్షణ లేని వాడి కంటే నీ ఉన్నత పరిశుద్ధతలో తప్పకుండా జీవించాలి. పరిశుద్ధత నీలో లేకపోతే నువ్వు రక్షింపబడ్డావన్న ప్రూఫే లేదు. వేర్ ఇస్ ద ఎవిడెన్స్ దట్ యు ఆర్ సేవ్డ్? నీ జీవితం ఈ లోకపు ప్రజల జీవితాలకు భిన్నంగా ఉండాలి. హోలీ లైఫ్ ఇస్ ఎ మస్ట్ ఫర్ ఎ క్రిస్టియన్ అని సింహగర్జన చేసి బల్లగుద్ది కొండ బద్దలు కొట్టారు జాన్ వెస్లీ. యేసుదేవుడు కాడు, కన్యకు పుట్టలేదు,
రెండవసారి రాడు. ఇట్లాంటి ఏమి లేవు గొడవ అప్పట్లో. ఇట్ వాజ్ అ మైనర్ పాయింట్ బట్ హ్యావింగ్ ఎ మేజర్ నెగటివ్ ఎఫెక్ట్ ఇన్ ద చర్చ్. దేవుని బిడ్డలారా, 16వ శతాబ్దం అంటే జాన్ వెస్లీ కంటే ఒక 100 ఏళ్ళు వెనక్కి స్కాట్లాండ్, ఆ రోజుల్లో బాప్టిజం అనే డాక్టర్ వచ్చి, ఆ రోజుల్లో వీళ్ళు బాప్టిజమాలు పొందుతున్న స్కాట్లాండ్ రాని ఏం చేసిందంటే చర్చ్ హిస్టరీ చదువుకొని తెలుస్తుంది. సంఘ చరిత్ర గ్రంథాలు కూడా వచ్చినాయి. ఎరా మేమందరూ క్యాథలిక్ వాళ్ళం, మేము అసలు కాదు, మీరు బిలీవర్సా, మీరు నీళ్ళలో బాప్తిస్మాలు పొందుతారా అని కొన్ని వేల మందిని నదుల్లో ముంచి, బోన్లో పడిన ఎలుకలను ముంచి చంపినట్టుగా చంపించేసింది. దే డైడ్ ఫర్ డాక్ట్రిన్. మనకు బోధ కూడా ప్రాముఖ్యమండి. అంత్యకాలములో హతసాక్షులు 2 కారణాల కొరకు చనిపోతారట. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం చూడండి. దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని. సాక్ష్యం ఒక్కటేనా ముఖ్యం? వాక్యము కొరకును సాక్ష్యము కొరకును. ఫర్ ద టెస్టిమనీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం. యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని. మొదటి శతాబ్దము నుండి అదే కథ. అసలు యోహాను ఎందుకు పద్మాశలంకలో వేయబడ్డాడు? యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన 1:9. యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రకటన 1వ అధ్యాయం 2వ వచనం. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. పలుమార్లు చెబుతున్నాడు. ఫర్ ద టెస్టిమనీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. యేసే రక్షకుడు అన్న సాక్ష్యం ఎంత ప్రాముఖ్యమో, ఇదే వాక్య సారాంశం అనే పోరాటం కూడా అంతే సత్యం. నెవర్ కాంప్రమైజ్ విత్ ఎ మిస్టేక్. వాక్య విషయాలలో, సిద్ధాంత విషయాలలో ఒక పొరపాటు నీ కంట కనబడితే ఎప్పుడూ నువ్వు రాజీ పడద్దు. నెవర్ కాంప్రమైజ్, నెవర్ కాంప్రమైజ్. పౌలు భక్తుడు చెప్పాడు కదండి, అన్ని విషయములలో మీరు నమ్ముకొని నడుచుకోండి. మరి పౌలు యొక్క నడవడిక ఎలాగుందో మనం కొంచెం చూద్దాం ఆ లేఖనంలో. అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయంలో ఒకసారి ఏం జరిగిందంటే, యూదయ నుండి కొందరు వచ్చి, అయ్యా మేము కూడా యేసు ప్రభు సేవకులమే, ప్రసంగికులం, బోధకులం, సువార్తికులం అన్నారు. సంఘంలో బైబిల్ పెట్టుకొచ్చారు. అవును యేసు ప్రభు శిష్యులని అన్నారు. సరే కదా వాళ్ళకు ప్రసంగానికి టైం ఇచ్చారు. సమాజ కూటం నిలబడి వాళ్ళు ఏం చెప్పారంటే, యేసు ప్రభు నమ్మాలి, ఆయన యజ్ఞం ద్వారా మనకు రక్షణ, అంతా కరెక్టే. ఇవన్నీ చేస్తూ నమ్మే బాప్తిస్మం పొంది ఎంత, దీంతో పాటు ఇంకోటి చేయాలి. ఏంటంటే మోషే నియమించిన ఆచారం ప్రకారం సున్నతి పొందితేనే తప్ప మనము రక్షణ పొందలేమని సహోదరులకు బోధించిరి. అపొస్తలుల కార్యాలు 15:1. ఎవరికి బోధించిరి? సహోదరులకు, అంటే విశ్వాసులకు, క్రైస్తవ విశ్వాసులకు బోధించారండి. క్రైస్తవ సహోదరులకు. క్రైస్తవ సమాజ కూటంలో ప్రసంగానికి టైం ఇచ్చారంటే వాళ్ళు క్రైస్తవేతరులైతే ఇస్తారా? మన ప్రార్థన కూటాల్లో కోడుకుంటాం, మన ఆరాధన మందిరాల్లో. మేము క్రిస్టియన్స్ కాదండి, మేము వేరే మతం అండి, మేము మీ గుడిలో కొంచెం బోధ చేయాలని అంటారు. మనం టైం ఇస్తామా? సహోదరులకు బోధించే అవకాశం వచ్చిందంటే వాళ్ళు కూడా ఏమని చెప్పుకున్నారు? మేము క్రీస్తు శిష్యులమని చెప్పుకున్నారు. సరే కదా టైం ఇస్తే
బాగానే బైబిల్ అంతా సగం దూరం బాగా నడిచింది బోధ. సగం దూరం పోయాక దారి తొలిగాడు. ఏమన్నారంటే మనము రక్షణ, మారు మనసు, నీటి బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బోధం అంత మంచిదే, కానీ సున్నతి కూడా చాలా ముఖ్యం అని. అది వాక్యమేగా. ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారం కాదండి సున్నతి. ధర్మశాస్త్రము రాకముందు 400 ఏళ్లకు పూర్వమే అబ్రహాముకు దేవుడు సున్నతి నిబంధన నియమించాడు. ఇది నిత్య నిబంధన అన్నాడు. ధర్మశాస్త్రం నెరవేర్చబడింది క్రీస్తులో. ధర్మశాస్త్రపు ఆచారములు మనం పాటించనక్కర్లేదు. మరి అంతకంటే ముందు వచ్చినటువంటి సున్నతిని మనం ఎందుకు చేసుకోకూడదు అది చెబుతున్నాడు. అందరూ ఆహా కాస్త బైబిల్లో వచనం చూపగానే ఏమండి భలే మరమని చెప్పాడండి అనుకునే వెర్రి గొర్రెలు ఉన్నారు అప్పటికి ఇప్పటికి. ఆహా నిజమే బైబిల్లోనే చెప్పారుగా. అప్పుడు పౌలు బర్నబా ఏమన్నారంటే అలాగా బ్రదరు అయ్యుండొచ్చు, నిజమే. ఒకవేళ దేవుడు మీకు అలా బయలుపరిచి ఉంటాడు. నాకేమో సున్నతి అక్కర్లేదని బయలుపరిచాడు, మీకేమో సున్నతి అవసరమని బయలుపరిచి ఉండవచ్చు. దేవుడు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు అన్నారా? అనలేదు. ఏం చేశాడు వాళ్ళు? 2వ వచనం అపోస్తలుల కార్యాలు 15:2 పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగను. ఏంటి బ్రదర్ మీరు చెప్పే బోధ? కూర్చోండి చాలు, ఇక దట్టండి రాంగ్. ఎవరు చెప్పారు మీకు చదువు? సున్నతి పొందాలా? యేసు ప్రభువు బోధ చేయలేదు, ఆయనకు 12 అపోస్తలులు కూడా బోధ చేయలేదు. తప్పు మీరు చెప్పేది, అవసరం లేదు. నమ్మి బాప్తిస్మం పొందు వారు రక్షింపబడిన అన్నాడు యేసు ప్రభువారు. అంతేగాని నమ్మి సున్నతి పొందు వారు రక్షణ పొందు అన్నాడా ప్రభు? అలా ఏంటి కొత్త బోధ పట్టుకొచ్చారు? తప్పదు. దానికి వాళ్ళేం తక్కువ తినలేదండి. వాళ్ళు కూడా చూడండి, వాళ్ళ దగ్గర కూడా బోల్డని వచనాలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర కూడా బోల్డని వచనాలు ఉన్నాయి. 5వ వచనం చూడండి. పరిసయ్యుల తెగలో విశ్వాసులను కొందరు లేచి, అందులోనే మళ్ళీ ఒక వర్గం ఏర్పడిందా? వాళ్ళిద్దరు చెప్పిందే కరెక్ట్ అండి, సున్నతి పొందాల్సిందే అని సపోర్టింగ్ వర్గం ఒకటి తయారైంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చింది. నేను ఎందుకు ఈ విషయాన్ని చూపిస్తున్నానంటే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన ఆ బోధ ఈనాడు మనం పాటించాలి. ఈనాడు కనుక పౌలు బ్రతికి ఉంటే ఏం చేస్తాడు? ఏ బోధ చేస్తాడు? ఈ రోజు కనుక పేతురు యోహాను బ్రతుకుంటే ఏ బోధ చేస్తాడు? ఆ బోధే మనం చేయాలి. పౌలు బోధకు ఆదిమ అపోస్తలుల బోధకు భిన్నమైన బోధ మనలో ఉంటే మనలో ఏ పిండి ఉన్నదన్నమాట? పులిపిండి కనుక మనలో ఉంటే ఇశ్రాయేలు సమాజంలో ఉండకుండా కొట్టివేయబడతాం. పర్ణశాల పండుగ అంటే నేనేం చెప్పాను నిన్న? పర్ణశాల పండుగగా సంఘము ఎత్తబడు పండుగ. ఈ రోజుల్లో ప్రతి డినామినేషన్, ప్రతి మత శాఖ, ప్రతి క్రైస్తవుడు హృదయంలో కాస్తో కూస్తో పులిపిండి దాచుకున్నాం. కొందరిలో పాపమనే పులిపిండి, కొందరిలో అపోస్తలుల బోధకు భిన్నమైన బోధనే పులిపిండి. నేను శరీరంతో పాపం చేయట్లేదు అని మనం విరోధేగుతూ ఉండొచ్చు. బట్ వాట్ అబౌట్ ద లెవెన్ ఆఫ్ ది రాంగ్ టీచింగ్స్, ఫాల్స్ టీచింగ్స్? వాట్ అబౌట్ దాట్ లెవెన్? శరీరంతో పాపం చేయకుండా సరిపోయిందా? మరి అసత్యం అనే పులిపిండి సంగతి ఏం చేశావు? ఆ పులిపిండి ఉన్నా ఈ పులిపిండి ఉన్నా మనం దేవుని వాగ్దానములకు వారసులం కాలేం. గనక రాకడ కొరకు సిద్ధపడబోరేవారు కాగడా వేసి ఇల్లంతా వెతకాలి. ఏ అటక మీదో, ఏ మంచం మీదో, ఎక్కడో ఏ మూలకైనా ఏ కాస్తైనా పులిపిండి ఉన్నదా?
ప్రభువా, నేను నమ్ముచున్న బోధలో, నేను ప్రకటిస్తున్న బోధలో, నా పద్ధతిలో, నా ఆచార వ్యవహారంలో ఎక్కడైనా పులుపు ఉందా అని ఉపవసించి కన్నీళ్లు గార్చి ప్రార్థించి స్వపరీక్ష చేసుకోవాల్సిన దినాల్లో మనం బ్రతుకుతున్నాం. పులిపిన సంగతి పట్టించుకోకుండా ఇలాగే ఏదో నేను సేవ చేస్తున్నాను, నేను క్రైస్తవుణ్ణి, నేను విశ్వాసినే అనుకుని భ్రమలో బ్రతికాం అనుకోండి, ప్రభు వచ్చేస్తాడు, కరదూరం రోగుతుంది, మనమే ఎక్కడెళ్తామో ఎదురు చూస్తూ ఉంటాం. ప్రభు వస్తాడు, వెళ్ళిపోతాడు, మనకు తెలియదు. ఎందుకు? తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళి అడగండి, ఎందుకు నాన్న వదిలేసి నన్ను వదిలేసి వచ్చావేంటి అంటే, ఎవరు నువ్వు? నేను వదిలేసి వచ్చానా? నీ ఒంటి నిండా పులుపు, మనసు నిండా పులుపు, బోధ నిండా పులుపు, ఇంటి నిండా పులుపు, బైబిల్ చదువుకోలే సరిగా అని గద్దిస్తాడు ఆయన. మీరెవరో నేను ఎరుగను అంటాడని వ్రాయబడింది. మనం పరలోకానికి వెళ్ళి అక్కడ ధర్నా చేయగలమని అర్థం కాదు. ఒకవేళ నీవు అలా చేసినా ప్రయోజనం ఉండదని. అంటే అర్థం ఏంటంటే, మళ్ళీ మనము దైవ కుటుంబంలో చేరే అర్హతే పోగొట్టుకుంటాం. కనుక ఇప్పుడు మనం జాగ్రత్త కలిగి ఏం చేయాలండి? మనలో ఏ మూలకైనా పులుపున్నదేమో అని పరిశోధన చేయాలి. బోధ సంబంధమైన పులుపు మనలో నుండి తొలగిపోతేనే గాని మనము రాకడకు సిద్ధపడలేము. ప్రభు రానని ఉన్నాడు, సిద్ధపడండి అందరూ చెప్తున్నారు. అవును, నిజమేనండి. ఏంటి సిద్ధపడడం అంటే? దాన్ని ఎవరు సరిగ్గా చెప్పరు. సిద్ధపడడం అంటే ఏంటి అంటే రక్షణ పనులు ఉండ. అవును, రక్షింపబడితే సిద్ధమేనా? విడవబడిన 5 కూడా కన్యకలే అని మర్చిపోవద్దు. ఎత్తబడిన 5 ఏమో కన్యకలు, విడవబడిన ఈ 5 ఏమో జారినులా కాదు, వాళ్ళు వీళ్ళు మొత్తం కన్యకలే. రక్షణ పొందుంటేనే చాలదండి. ఇవన్నీ ఈ మెట్లెక్కమని ఎందుకు రాశారు అనుకున్నారు? బైబిల్ అంతా ఊరికేనా? అంతా ఒట్టిదేనా? అందుకే నీ వాక్యము నాకు దీపము, నా పాదములకు దీపము అని అన్నాడు కదా, నా త్రోవకు వెలుగు. అంటే ఈ వాక్య దీపము చూపే త్రోవలో మనం నడిస్తేనే మనం గమ్యం చేరగలం. గనక ప్రియులారా, ఈ 2వ పండుగను గూర్చి చెప్పవలసింది ఎంతో టూకిగా చెప్పుకెళ్తాను. అవుట్లైన్ గమనించండి. ఎలాగో మీ పరిశోధనకు వదిలేస్తున్నాను కదా. 2వ దినం ప్రభు ఏం చేశారు తెలుసా? పై జలములు కింది జలములు వేరు చేశాడు. అది సృష్టిలో 2వ కార్యం. నీవు ఎప్పుడైతే పాపము అనే పులిపిండికి విముఖుడవుతావో, ఎప్పుడైతే దుర్బోధ, వాక్య వ్యతిరేకమైన టీచింగ్స్ అనే పులిపిండికి నువ్వు విముఖుడవుతావో, తప్పకుండా నీవు సమాజము నుండి వేరు చేయబడతావు. యూ విల్ బి సపరేటెడ్ ఫ్రమ్ ది రెస్ట్ ఆఫ్ ద సొసైటీ. ఏకాకివైపోతావు, నిన్నందరూ అపార్థం చేసుకుంటారు. దట్ వాజ్ వాట్ హ్యాపెండ్ టు మార్టిన్ లూథర్ అండ్ జాన్ వెస్లీ అండ్ జాన్ నాక్స్ అండ్ మెనీ అదర్ రిఫార్మర్స్, చర్చ్ ఫాదర్స్. ఇది సత్యము, ఈ సత్యం కొరకు నువ్వు నిలబడతాను, ఈ బోధ నువ్వు మొదటి నుంచి చెప్పింది తప్పు అని ఎవడంటాడో అతడు ద్వేషించబడతాడు. సపరేషన్ ఏం పర్వాలేదు. ఇశ్రాయేలు వారి యాత్రలో కూడా 2వ మధ్యలో ఏమైందంటే ఎర్ర సముద్రము చీల్చబడింది. వాటర్ వాజ్ సపరేటెడ్. పై జలములు కింద జలములు వేరుపరచబడ్డవి. ఈ కుడి జలములు ఎడమ జలములు వేరుపరచబడ్డాయి. సెపరేషన్ ఈజ్ ఎ మస్ట్. పిల్లరా, ఒక మాట మనం చూద్దాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం. నేను ముగించేస్తానండి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఎవడైనా నువ్వు వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకున్న యెడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర అయి ఉండును. అందరూ నాతో పాటు వల్లించండి కొంచెం. ఎవడైనాను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొని
ఉన్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ఎవరైనా వీటిలో చేరక, అంటే వేటిలో చేరక గమనించారు ఎప్పుడైనా? అంటే పై వచనం చదివితే గొప్ప ఇంటిలో ఘనత నిమిత్తమైన పాత్రలే గాక కొన్ని ఘనహీనమైన పాత్రలు కూడా ఉండును. వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే గాక మంటివియు కర్రవియు కూడా ఉండును. వీటిలో చేరక తన్ను ప్రత్యేకించుకున్న ఎడల. ఆ కర్ర పాత్రలు కూడా యజమానుని పాత్రలే, మట్టి పాత్రలు కూడా యజమానుని పాత్రలే, బంగారము వెండివి అవి కూడా యజమానుని పాత్రలే. అవన్నీ గొప్ప ఇంట్లో కూడా ఒక ఇంటి పాత్రలే సుమా, పొడిగింటి పాత్రలేం కావవి. అవన్నీ దేవుని ఇంటిలోని పాత్రలే. కానీ రైట్ విదిన్ ద హౌస్ ఆఫ్ గాడ్ దెర్ ఇస్ అగైన్ అనదర్ సెపరేషన్. లోకము నుంచి వేరు చేయబడి దేవుని కుటుంబంలోకి వచ్చాం. దేవుని కుటుంబంలోనే కొన్ని కర్ర పాత్రలు ఉంటాయి. వాటి నుంచి వేరు చేయబడినప్పుడే యజమానుడు మనలను వాడుకొనుటకు అర్హమైన పాత్రలు అవుతాం. ప్రియులారా, దేవుడు మనల్ని వాడుకోవాలంటే తప్పదు, సపరేషన్ అనేది ఉండాలి. అంటే చీలిక నేను చెబుతున్నానా? నో. సంఘములు చీలికమ్మని కాదు నేను చెప్పేది. అసలు ప్రతి వ్యక్తి కూడా తాను పులుపులు పారవేయడానికి పూనుకుంటే ఇంకా చీలిక ఎందుకండి? మీరు పులుపును పారేస్తున్నారు, నేను పులుపును పారేస్తున్నాను, ఇంకా మనకు చీలిక ఎందుకు? అక్కర్లేదు. మీరు పులుపును పారవేయాలని ఆశిస్తున్నారు. ఒకవేళ నేను పులుపును తీసి దాచుకుంటాను అనుకోండి, ఆటోమేటిక్గా మీకు నాకేమొస్తుంది? తప్పక వ్యతిరేకత, తప్పక సంఘర్షణ, తప్పక విభజన కలుగుతుంది. మీరేమో పులుపును పారవేస్తున్నారు, నేనేమో పులుపును ప్రేమిస్తున్నాను. మనిద్దరిని కూర్చోబెట్టి బోధలు చేసి సహోదరులు ఐక్యత కలిగి ఉన్నాయడలా ఎంత మనోహరమో, ఎంత మేలు అని 100 ప్రసంగాలు చేసిన మనసులు కలవు. అదేమో పుల్లటి మనసు అయ్యా, ఇదేమో పులుపును పారేసిన మనసు అయ్యా. ఇంకెక్కడ ఐక్యత? నిజమైన ఐక్యత సంఘంలో ఉండాలంటే ప్రతి విశ్వాసీ పులుపును పారవేయాలి. కొంతమంది పులుపును కలిగి కొందరు పులుపును పారవేసి కలిసి కూటాలు పెట్టినా అది ఐక్య సమాజం అవ్వదు. పై చూపులకు ఐక్యత తప్ప లోపల. యాకోబు ఏశావు ఒక తల్లి కడుపులోనే ఉన్నారు. ఒకరు దేవుని చేత ప్రేమించబడ్డారు, ఒకరేమో ద్వేషించబడ్డారు. ఈనాడు క్రీస్తు సంఘ గర్భములో అదే పరిస్థితి. దేవునికి ఇష్టలు కొందరు, దేవునికి అయిష్టలు కొందరు కలిసి ఒకే తల్లి గర్భంలో పెరుగుతున్నారు. పులుపును ప్రేమించే కొందరు, పులుపును ద్వేషించే కొందరు ఒక సంఘ గర్భంలోనే పెరుగుతున్నారు. అందరూ ఒకే సంఘ సభ్యులు. కొందరేమో సత్యం కొరకు రోషం గలవారు, కొంతమంది ఏమో ఏ గడ్డైనా ఒకటే గురువు, అదంతా ఎందుకు గొడవ ఎందుకు మనకు, యేసు అంటే చాలు, యేసు నమ్మితే చాలు, మరీ డీప్కి వెళ్ళకూడదు అనేవాడు ఒకడు ఉంటాడు. కర్రపాత్ర. ఒక తల్లి గర్భంలో ఉన్నారు. యాకోబు ఏశావుకు శృతులు కలవలే. వేరే వేరే తల్లుల గర్భంలో ఉన్నారండి. యేసయ్య ఏమో మరియమ్మ గర్భంలో ఉన్నాడు, యోహాను ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్నాడు. ఆ కడుపు వేరు, ఈ కడుపు వేరు, ఆ రక్తం వేరు, ఈ రక్తం వేరు. కానీ మరియమ్మ వందన వచనం చెప్పగానే అక్కడ యోహాను ఎగురుతున్నాడు. అదిగో నా ప్రభు అక్కడ ఉన్నట్టున్నాడు. ఆ స్వరంలో కాస్త తేడా కనబడింది. ఏమిటో మరి, అంత ఐక్యత, అంత సంతోషం. వేరే వేరే గర్భములో ఉన్నవారు ఒకే ఫ్రీక్వెన్సీలో, ఒకే తరంగ దైర్ఘ్యంలో ఉన్నారు. ఒక కడుపులో ఉన్న వాళ్ళకి అసలు పడట్లేదు. కొన్నిసార్లు పులుపును పారవేసిన విశ్వాసులు
వేరే వేరే సంఘాల్లో ఉన్నా వాళ్ళందరూ ఒక ఏకాత్మ కలిగి ఉంటారు. నేను చెప్పే మాట బాగా అర్థం చేసుకోండి. పులుపును విముఖులై పులుపును ద్వేషించి పులుపును అసహించుకొని పులుపును పారవేయాలని కంకణం కట్టుకున్న విశ్వాసులు వేరే వేరే సంఘాల్లో ఉంటారు. కానీ కలుసుకున్నప్పుడు ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటారు. సొంత అన్నదమ్ములాగా, అక్క చెల్లెల్లాగా. ఎక్కడ అనుబంధమో అర్థం కాదు. కానీ ఒకే సంఘంలో ఉంటారు, కానీ పచ్చగడ్డి వేస్తే భొగ్గుమంటుంది. అదేంటో వాడిని చూస్తేనే అసలు కిట్టరు. ఒకే చర్చ్ మెంబర్లో ప్రక్క బెంచీల్లోనే ఆరాధించుకుంటాం, కానీ ఏంటో వాడిని చూస్తే చెర్రెట్టిపోతుంది. ఎందుకో తెలియదు. ఎందుకంటే ఒకడేమో పులుపును ద్వేషించేవాడు, ఒకడేమో పులుపును ప్రేమించేవాడు. ప్రియులారా, నీవు పులుపును ప్రేమించేవాడవైతే నీవున్న సంఘంలోనే ఆత్మ సంబంధి అయిన వాడు నిన్ను ప్రేమించలేడు. మనం ఆశీర్వాదం ఇస్తాం కదా, తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము నీకు తోడైంది. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నేనే సహవాసం ఉంటాను రా బాబు వాడితో. బతుకు నిండా పుల్లటి వాసన అండి, పుల్లటి వాసన. ఒకసారి ఒక పాస్టర్ గారు ఏలూరులో సువార్త వెళ్తున్నాడు. ఆ ఇంటి యజమాని కొంచెం త్రాగుడు అలవాటు ఉన్నవాడు. అతడు మారుమనసు పొందాలని భార్య విశ్వాసురాలు ఇంట్లో కూటమి పెట్టి అయ్యగారు వస్తే సువార్త చెప్తే మారుతాడేమని ఆశతో ఇంట్లో ప్రార్థన కూటమి ఇచ్చి ఇక సరిగ్గా ఆ టైం చూసుకొని ఇంట్లో లేకుండా వెళ్ళిపోయాడు. సరే, చాలాసేపు లేట్ కావడం వల్ల కొన్ని ఉపయోగాలు ఉంటాయండి. అందుకని ఆలస్యమైన పెద్దగా నేనేం కంగారు పడను. దేవుడు సమస్తం మేలు కొరకే జరిగిస్తున్నాడు. 7ంటికి కూడా ఉన్నారు కదా, 9ంటికి అయిపోద్ది అనుకొని 9ంటికి వచ్చాడు ఈయన. అప్పుడే బోధ మొదలైంది. ఇక తప్పించుకోలేక పిట్టగోడ మీద ఇటు వీపు పెట్టి, కూటానికి వీపు పెట్టాడు, అటు రోడ్డుకు మొహం పెట్టి కూర్చున్నాడు. ఆయన మారు మనసు అని చెప్తున్నారు. అదిగా నేను ఇచ్చిరచ్చిపోయింది అండి. ఇది తిరిగి ఒక్క గెలుపు దూకాడు లోపలికి. అయ్యో ఈ గోడ దానిలో గంటగా మరణం చెప్పండి అన్నాడు. గోడ ముఖం పెట్టి దుఃఖమని వాసన వచ్చింది, విసికి వాసన. అయ్యగారు టేబుల్ గిరగిరా సుడిగుండంగా దిగుతుంది. వేరే బాబు, నీ నోట్ల మర్మం అంతా నా కడుపులోకి వచ్చి పడిందిరా, దాని మర్మం నేనేం చెప్పను అన్నాడు. అండి, వారి నోట్లో మర్మం అంతా కడుపులోకి వచ్చి పడింది. నేను దాని మర్మం మనసు పొందేదేమీ లేదు, మర్మాలు కావాలంట అయ్యగారికి. నేను ఎందుకు విషయం చెప్పానంటే, వారి నోట్లో వాసన అయ్యగారికి అసహ్యంగా ఉంది. మరి మన బోధ వాసన పరిశుద్ధాత్మ అయ్యగారికి ఎలా ఉందో. సహవాసం అంటే పరిశుద్ధాత్మ సహవాసం ఉండును గాక అని చెప్తున్నాగా. అది ఎవరుకున్నారు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు మీతో మనతో సహవాసం చేస్తున్నాడా? మనం ఆయనతో స్నేహం చేస్తున్నామా? ఆయన స్వరాన్ని వింటున్నామా? యేసు యొక్క ఆత్మ పలాంచోడికి వెళ్ళొద్దని ఆటంకపరిచింది. పలాంచోడికి వెళ్ళనివ్వలేదు. అక్కడికి వెళ్ళు, గాజాకు వెళ్ళే మార్గం కలుసుకో. అనుక్షణం పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు ఆదిమ సంఘ భక్తులతో. మన ఊరికి చెప్పుకోవడం మంత్రం పఠించినట్టు ఆత్మ తోడు ఉండదు కాక ఎవరికి తోడు. ఎంతమంది ఆత్మ నడిపించిన ప్రకారం నడుస్తున్నారు. ఆత్మ స్వరాన్ని చెవులు ఎంతమందికి ఉన్నాయి? ఎందుకు లేవు? బ్రతుకు నిండా పులుపు, ప్రాచీన స్వభావపు పులుపు, పాప జీవితపు పులుపు, మానవ కల్పిత అసహ్యమైన సిద్ధాంతాల పులుపు. పరిశుద్ధులకు ఆనాడు అప్పగించబడిన బోధ ఎప్పుడో తీసావుతులు పారేశారు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించచ్చు. పరిశుద్ధాత్మ సహవాసం మనం ఎక్కడ నిర్మించగలమండి? పులుపు పారవేద్దాం పిల్లారా. తర్వాత ఇంకా బోల్డ్ ఉన్నాయి.
ఈ ముందు ఒక ఆఖరి మాట లేఖనంలో మీకు చూపించి ముగిస్తాను. ఈ దుర్బోధులు అనేవి యేసు ప్రభు ఎంత అసహ్యమైనవో చూద్దాం. మనం ఒక చిన్న వచనం మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14, 15, 16 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథం 2, 14, 15, 16 వచనాలు. బిలాము బోధన అనుసరించి వారు నీ వద్ద నీలో ఉన్నారు అన్నాడు 14 ఆఖరి భాగంలో. ప్రకటన 2:14 చివరి మాట ఏంటంటే బిలాము బోధ అనుసరించి వారు మీలో ఉన్నారు. 15లో నీకొలాయితుల బోధన అనుసరించి వారు మీలో ఉన్నారు. 16లో నీవు మారు మనసు పొందని ఎడల నేను త్వరగా నీ యొద్దకు వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గముతో వీరితో యుద్ధము చేసేదను. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గల వాడు చెప్పు సంగతి లేవనగా ఓ పెరగము సంఘమా, బిలాము బోధను, నీకొలాయితుల బోధను, పరిసయ్యుల బోధను, ఇంకా రకరకాల మానవ కల్పిత బోధనను పాటించి వారు పెరగము సంఘమా నీలో ఉన్నారు. మారు మనసు పొందమని చెప్పు వాళ్లకు. వాక్య వ్యతిరేకమైన బోధన బోధించి వారు మారు మనసు పొందితేనే తప్ప నేను త్వరగా వచ్చుచున్నాను. ఎందుకు? పర్ణశాలకు తీసుకెళ్ళటం కాదు, నా నోటి నుండి వచ్చి ఖడ్గముతో వారితో యుద్ధం చేస్తాను. ఎవరితో యుద్ధం? సాతానుతో కాదు, అబద్ధ క్రీస్తుతో కాదు. ఈ బిలాము బోధన అనుసరించే వారితో యుద్ధం. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ఫాల్స్ టీచింగ్, క్రైస్ట్ ఇస్ గోయింగ్ టు వేజ్ వార్ అగైన్స్ట్ యు. నీవు బోధించుతున్న సిద్ధాంతం తప్పైతే కనుక క్రీస్తు నీతో యుద్ధం చేయబోతున్నావు. జాగ్రత్త. రక్షక అని నువ్వు ప్రార్థన చేస్తావు, శత్రువా అంటున్నాడు ఆయన. చాలా సీరియస్ మాటలండి. వాట్ యు టీచ్ అండ్ వాట్ యు బిలీవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నోటికొచ్చి చెప్పడానికి వీల్లేదు, వినబడే పెద్దాన్ని నమ్మడానికి వీల్లేదు. బోధించేవాడు తానేం బోధిస్తున్నాడు జాగ్రత్తగా చూసుకోవాలి. వినేవాడు తానేం వింటున్నాడు, ఏం నమ్ముతున్నాడు జాగ్రత్తగా చూసుకోవాలి. మన బోధ సరిలేకపోతే ప్రభు మనతో యుద్ధం చేస్తాడేమో. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పొలాకల కోసం కనిపెడుతున్నాం. తీరా ప్రభు 2వ రాకడ మనకు ప్రమోదం కావటానికి బదులు ప్రమాదంగా పరిణమిస్తుందేమో. ఒకసారి ఆలోచించుకున్నావా? ప్రభు మనతో ముక్కుసూటిగా మాట్లాడాడు. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ టీచింగ్స్. What you teach and what you believe may mar your fellowship with the Son of God. నీవు నమ్ముచున్న బోధ, నువ్వు పాటించుచున్న బోధ క్రీస్తుతో నిన్ను దూరస్తునిగా విడగొట్టి క్రీస్తుకు నిన్ను విరోధినిగా చేయవచ్చు. Maybe you will lose the fellowship of God forever because you deliberately indulge in a wrong teaching. బయటగించి భయం లేకుండా వాక్యములకు భిన్నమైన ప్రవర్తనలో మనం రాజీ పడిపోతే ఒకవేళ నిత్యత్వాన్ని పోగొట్టుకోవచ్చు. మనం నేను యుద్ధము చేసేదనని ప్రభు అంటున్నాడు. ప్రభువా, నీతో యుద్ధము నాకొద్దు ప్రభు. నీ కలుగుతో తలవాల్చి నేను నీ సన్నిధి అనుభవించాలి. నీ పెళ్లి కుమార్తెనే నీ ప్రేమకు పాత్రుడుగా నిన్ను ఎదుర్కోవాలి. కానీ నాయన నీ ఖడ్గమునకు నేను గురి కాకూడదు. పస్కా పండుగ ఆచరించినప్పుడు దేవుని కత్తి మన మీద దాటిపోయింది. కానీ పొలియన్ రొట్టెల పండుగ సరిగ్గా ఆచరించకపోతే మళ్ళీ ఆ కత్తి మన మీదకి వస్తుంది. జాగ్రత్త. పస్కా పండుగలో కత్తి దాటిపోయింది.
రెండవ పండుగలో మనం నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ దేవుని కత్తి మన మీదకి వస్తుంది. ప్రార్థన చేయండి, దిక్కులు కళ్ళు మూసుకొని ప్రభువుని చూడండి. ప్రభువా, నీ కత్తి నా మీదకి వస్తే నేను తట్టుకోలేను. ప్లీజ్ సేవ్ మీ ఫ్రమ్ యువర్ రాత్ ఓ లార్డ్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, హెచ్చరిక పొందుటకు మాకు సహాయం చేయండి. నీవు మా కొరకు యజ్ఞమై మరణించి తిరిగి లేచి లేఖనాలు మాకు అప్పగించి దాదాపు 2000 సంవత్సరాలు గడిచాయి తండ్రి. ఇంకా బ్రతుకు మారలేదు, రక్షణ మెట్లు సరిగా ఎక్కలేదు. వివాహకాలము సమీపించింది. సంఘము నిండా చిన్న చెల్లెళ్ళే వయస్సు రాని వారు ఉన్నారు. ఎలా తండ్రి? సంఘమంతా మరుగుజ్జులై ఉన్నప్పుడు నీవు కడబూర ధ్వనించి మధ్యాకాశానికి వేతించితే సంఘం ఏమైపోతుందో ప్రభువా. పరిశుద్ధాత్మ తండ్రి, కనికరం చూపండి. ఇదివరకు మీరు చేసిన దానికంటే ఉధృతంగా నీ కార్యాన్ని మా బ్రతుకుల్లో జరిగించండి అని వేడుకుంటున్నాను. మందులం తండ్రి, మూఢులం. లోక వ్యవహారం అంటూ చేయగలం, కానీ లేఖనాల దగ్గరకు వస్తే మూఢులం. మా కళ్ళు తెరవండి, ప్రత్యక్షత గల మనస్సు మాకు ఇవ్వండి. ఎక్కవలసిన మెట్లు మా చేయి పట్టుకుని ఎక్కించండి. మేము ఎక్కలేని ఎత్తేనకుండా మా చేయి పట్టుకు మమ్మల్ని ఎక్కించమని నీవు కడబూరం రోగించి మధ్యాకాశానికి వచ్చినప్పుడు మేము అనర్హులంగా కనబడకుండా యోగ్యులుగా కనబడేట్టుకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున నీ కృపను ఎంతో వేడుచున్నాం తండ్రి.